హల్లెలూయా. కావలసిన వర్తమానములు ప్రభువా మీరే సహాయం దయచేయమని దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా మీరు రాని వారిని ప్రభువా మీరు నడిపించే నాయకుడు అయిన దేవానికి స్తోత్రములు తండ్రి ప్రభువా. ఇదిగోనైనా కూడి వచ్చిన మమ్మల్ని దాసులను తండ్రి ప్రభువా. అయ్యా ముందు సమయమంతటి ప్రభువా పాడలాల ప్రభువా మీరు మహిమ పొందినందుకు ఆయనకు వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభువా. అయ్యా మమ్మల్ని దాసులను దేవా మీ దయగల హస్తంలో కప్పచెప్పుకుంటూ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మా నివాస స్థలము నీవే అన్నాడు. ఇప్పుడు మన యొక్క నివాస స్థలం ఎవరు అంటే దేవుడై ఉండాలి. అందుకే మోషే చెప్తున్నాడు తరతరముల నుండి మా నివాస స్థలము నీవే అన్నాడు. అంటే మన నివాసం ఎవరు దేవుడై ఉండాలి తప్ప మనుషులు అనగా ఈ భూమి నివాసం ఉండకూడదు. అంటే ఇప్పుడు మనం ఎక్కడ నివసిస్తున్నాం? క్రీస్తులోనే ఉన్నామా? క్రీస్తుకు బయట ఉన్నామా? మనం లోకములో ఉన్నప్పుడు కూడా అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తాడు మేము ఇక్కడ నివసిస్తున్నప్పుడు కూడా మన జీవము క్రీస్తులో కూడా దాచబడి ఉన్నది అన్నాడు. అనగా వారు ఎక్కడ నివసిస్తున్నాడు? క్రీస్తులో ఉన్నారు కనుక క్రీస్తులోనే జీవిస్తున్నారు. మనము క్రీస్తునందు ఉండాలి, క్రీస్తులో ఉండాలి, క్రీస్తులో మనం బ్రతకాలి, క్రీస్తులో ఎదగాలి, క్రీస్తులో ఫలించాలి, క్రీస్తు కొరకు మనం బ్రతకాలి. అనగా మన నివాస స్థలం ఎవరు ఉండాలి? అనగా ఇప్పుడు చాలా మంది నివాసాలు ఎక్కడ రబ్బుని నీవెక్కడ నివాసం ఉంటున్నావు అని యేసుక్రీస్తు అడిగినప్పుడు యేసు చెప్తాడు ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనిషి కుమారుడుకు తలవాల్చుటకు స్థలం లేదు అన్నాడు. అనగా ఈ లోకములో మన యజమానుడికి మన తండ్రికి నివాస స్థలం లేదండి.
మరి ఎక్కడ ఆయన నివాస స్థలం అంటే సెలవులోని లోకం. తర్వాత ఈ లోకాన్ని ముగించిన వెంటనే ప్రభు ఎక్కడున్నాడు? తండ్రి కుడిపారిపోయిన ఆసీనుడై ఉన్నాడు. అక్కడ మన కోసం ఇప్పుడు కూడా విజ్ఞాపనం చేయించున్నాడు. అనగా మన నివాస స్థలం ఏంటి? అందుకే మోసే చెప్తున్నాడు ఏంటంట, ప్రభువా తరతరముల నుండి మా నివాస స్థలము నీవే, మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపుక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు. ఇంకొక దేవుడు లేడండి. యుగ యుగములు ఆయనే దేవుడు. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును ఆయన పుట్టక మునుపు, యుగ యుగములు ఆయన దేవుడు. తర్వాత మనం పుట్టించబడిన తర్వాత తరతరములకు ఆయనే మన నివాస స్థలం అన్నారు. చాలా మందికి నివాస స్థలం ఈ లోకం అయిపోతుంది. లోతు నివసించడానికి అబ్రహాము కూడా బయలుదేరాడు, ఆయన గుడారంలో నివసించాడు. కానీ లోతు మాత్రం ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఒక ఊరిలోనికి వెళ్ళాడు. సొదొమ గొమొర్రా పట్టణానికి లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక నివాసం ఏర్పరచుకున్నాడు. గుడారం కాదు, ఇల్లే కట్టుకున్నాడు. ఇక్కడ అక్కడ స్థిరపడిపోయాడు, తన నివాసంగా మార్చుకున్నాడు. ఆయన నివాసం నుంచి దేవుడు వెళ్ళిపోమన్నప్పుడు బలవంతంగానే సరే వెళ్ళిపోయాడు. కానీ లోతు భార్య మాత్రం వెళ్ళిపోవడానికి ఇష్టం లేదు. అమ్మ నివాసం ఏర్పరచుకుంది కనుక తను చూడకుండా ఉండలేకపోతుంది. ఎందుకంటే నేను ఇక్కడ స్థిరపడిపోయాను, ఇక్కడ నా ఆస్తి ఉంది, నా ఇల్లు ఉంది, నా సర్వస్వం ఇదే అన్నట్టుగా అది నివాసం దేవుడుగా లేదా మాకు ఎవరు ఆ సొదొమ గొమొర్రా సొంత నివాసంగా మార్చుకుంది కనుక అక్కడే ఉప్పుస్తంభంగా మారిపోయింది. ఈ రోజు మనం ఉప్పుస్తంభంగా మారిపోవడానికి కారణం ఏంటి అంటే మనం ఈ లోకంలో ఉన్న దేని విధంగా మనం ద్వేషించకుండా దాన్నే మనం ఆశిస్తే అదే నివాసస్థలంగా మనం చేసుకుంటే మనం అక్కడే లోతు భార్య వలె ఉంటాం. అందుకే ప్రభువు చెప్తున్నాడు, మీరు ఒకసారి లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నారు. దేవునికి వాక్యం రాయబడింది. ఎందుకు? ఒక ప్రవక్తను జ్ఞాపకం చేసుకుంది, లేకపోతే యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటే మంచిదే. కానీ ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే లోతు భార్యను ఒకసారి జ్ఞాపకం చేసుకోరండి. ఎందుకన్నాడంటే ఈ విధంగా మనం ఉండకూడదు. ఆమె ఏం చేసింది? తమకు నివాస స్థలముగా దేవుడిని చేసుకునలేదు. ఏం చేసుకున్నారు? ఇప్పుడు లోకాన్ని, ఆ సొదొమ గొమొర్రా పాపం పట్టణాన్ని తనకు నివాసంగా చేసుకున్నది. అది చూడకుండా ఉండలేకపోతుంది. విడిచిపెట్టిన దాన్ని మళ్ళీ తిరిగి చూడడానికి వెనకకే వెళ్ళిపోతుంది తప్ప ముందుకు చూడడం లేదు. పౌలు చెప్తున్నాడు, మనం వెనుకున్న వాటిని విడిచిపెట్టి ముందుకు పరిగెత్తుదాం. దేవుడి దూతలను చేయి పట్టి ముందుకు వెడిపించి మీరు వెనుకకు చూడకుండా పారిపోండి, ఈ పట్టణాన్ని విడిచి వెళ్ళిపోండి, పారిపోండి అని చెప్తూ కూడా ఆమె మనసు వెనుకకే ఉంది కానీ ముందుకు మాత్రం లేదు. లోతు ముందుకు వెళ్ళిపోతున్నాడు, లోతమ్మ మాత్రం వెనకగా గుంజుతుంది. అట్లయితే ఇప్పుడు దావీదు కానీ మోసే కానీ మీరు చెప్తున్నారు మా నివాస స్థలం నీవే. ఎప్పటి నుంచి? ఎన్ని తరముల నుంచి అంటే తరతరముల నుండి మా నివాస స్థలం. మొట్టమొదటిగా మేము ఎప్పుడైతే సృష్టింపబడ్డామో అప్పటి నుంచి కూడా మా నివాసం నీవై ఉండాలి. ఈరోజు మనకి ఈ లోకం నివాసం. అందుకే ఎబ్రీ పత్రికలో చూద్దాం, ఈ లోకము వారికి యోగ్యమైనది కాదు అని రాయబడింది. ఎందుకు? వారు నివసించడానికి లోకం యోగ్యమైంది. వారు బండ సందులలో ఆ బొరెలలో నివసించారు, కొండలలో తిరిగారు వారు. ఎందుకంటే ఈ లోకం వారికి యోగ్యమైంది కాదు, నివసించడానికి వారికి యోగ్యమైంది కానే కాదు ఇది. ఎందుకంటే ఇది పూర్తిగా పాపం చేత నింపబడిన లోకం కనుక ఇది మనది. కొంతకాలం మనం ఇక్కడ ఉన్నాం కానీ మన నివాసం ఎక్కడుంది? పరలోకమందున్నది. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పట్టణం కోసం గుడారంలో నివసించిన అబ్రహాము దానికోసం చూస్తున్నాడు. దీనికోసం ఎప్పుడు దేవుడు చెప్పాడు, నీకు ఈ యొక్క కనాను దేశాన్ని నీకు నీ పిల్లలకు ఇచ్చేస్తానని దేవుడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసినప్పుడు కూడా ఆ అబ్రహాము యొక్క చూపులన్నీ దాని మీద ఉన్నాయి, దీని మీద లేదు. ఎందుకు? తరతరం మా నివాస స్థలం నీవే. అందుకే మోసే చెప్తున్నాడు, ప్రభువా మా నివాస స్థలము నీవే. వారు వెళుతున్న ప్రయాణం ఎక్కడికి? వారు ప్రపంచ దేశానికి వెళుతున్నప్పుడు కూడా మోసే గురి మాత్రం అక్కడే ఉంది. నిజంగా విశ్వాసంలో నివసించినట్టు దావీదు, విశ్వాసంలో నివసించినట్టు మోసే క్రీస్తు విషయం ఎంత గొప్ప వాక్యంగా ఎంచుకున్నటువంటి ఈ యొక్క మోసే గారు చెప్తున్నాడు, ప్రభువా తరతరం నుంచి మా నివాస స్థలము నీవే అన్నాడు. ఈరోజు మన నివాస స్థలం ఎక్కడ? కొంతమంది నివాస స్థలం హైదరాబాద్, కొంతమంది నివాస స్థలం చెన్నై, కొంతమంది నివాస స్థలం ఎక్కడెక్కడో ఉన్నాయి. కానీ అబ్రహాం యొక్క నివాస స్థలం, మోసే యొక్క నివాస స్థలం చెప్తున్నారు, మా నివాస స్థలము నీవే. నీ అడ్రస్ ఎక్కడా? నీ ఎక్కడ ఎవడేసిస్తావు అని అడిగితే ఎక్కడ చెప్తారు? ఇప్పుడు మనం చెప్తాం, మన ఇల్లు పేరు చెప్తాం, మన అడ్రస్ చెప్తాం. కానీ ఇక్కడ చెప్తున్నాడు మన అడ్రస్ అంతా ఉంది, మన పౌరసత్వం పరలోకం అందున్నది. మనం ఇక్కడ వారం కానీ కొంతకాలం మనం వచ్చాము, కొంతకాలం ముందు మనం కాలు చేసి వెళ్ళిపోవలసిందే. ఈ లోకం మన శాశ్వతం. అందుకే ఇక్కడ మోసే చెప్తున్నాడు, ప్రభువా తరతరం నుంచి మా నివాస స్థలము నీవే అని చెప్తూ, పర్వతములు పుట్టక మునుపు, భూమికి లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే, తరతరములు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నువ్వు సెలవించుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలనే. ఆయన అనంతుడు, ఆయన ఇంత సమయమని ఆయన కొలత మనం. ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాడు?
ఆయన సంవత్సరంలో ఎంతో ఎవరికి, కానీ మనం ఎంతో తెలుసా? ఒక గడ్డి ఈరోజు మొలుస్తుంది, కొయ్యబడుతుంది, తెల్లవారి వాడిపోతుంది. ఇది మనకు ఆయుష్కాలం. అందుకే చెప్తున్నాడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్నాడు 80 సంవత్సరములు, ఆయనను వాటి వైభవము ఆయాసము దుఃఖమే అంటున్నాడు. ఇది ఇక్కడ బ్రతుకుతున్నట్టు కాలం. ఇది ఎక్కడ? భూమి మీద ఒక భక్తుడు లేక ఒక మనుషుడు బ్రతుకున్న కాలం ఎంత అంటే 70 సంవత్సరములు. ఒకవేళ అధిక బలం ఉంటే 80 సంవత్సరములు. ఆయనను వాటి వైభవం ఏంటి అంటే ఆయాసం దుఃఖం. ఆయాసం దుఃఖం. ఆయాసము లేకుండా, దుఃఖము లేకుండా ఈ లోకంలో బ్రతికిన వాడు ఎవడు లేడు. ఎవడైనా సరే చచ్చిపోయేంత వరకు, పుట్టి నుంచి చచ్చిపోయే వరకు ఆయాసం దుఃఖం లేకుండా బతికిన వాడు ఎవరున్నారు? మీరున్నారా? ఆయాసం దుఃఖం లేదా? ఉంది. మోసే కూడా ఉంది. ఆయన ఆయాసం లేదా? దుఃఖం లేదా? ఆయన ఏడవలేదా? ఏడ్చాడు. కానీ వారు క్రీస్తులో ఉన్నారు. ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతుకుతాం? 70 సంవత్సరాలు. ఒకవేళ అధిక బలం ఉందా? 80 సంవత్సరాలు. ఆయనను వాటి వైభవం ఏంటి, దాని యొక్క వైభవం ఏంటి, ఆ వయస్సు యొక్క వైభవం లేదా ఈ దినముల యొక్క పరిమాణం యొక్క వైభవం ఎంత అంటే ఆయాసం దుఃఖం. ఈ ఆయాసం దుఃఖం లేకుండా బ్రతికే నరుడు ఈ లోకంలో ఎవడు? అందుకే మోసేకు తెలుసు, ఈ లోకం బ్రతుకున్నంత కాలం ఆయాసం. ప్రభు యేసుక్రీస్తు కూడా ఆయాసం ఉంది, దుఃఖం ఉంది. ఆయన వ్యసనాక్రాంతుడుగా మారాడు ఈ లోకంలో. ఆయన మన కోసం సిలువను భరించాడు, శ్రమను ఓర్చుకున్నాడు, ఉమ్మి వేయబడ్డాడు, పిడిగుద్దులు గుడ్డబడ్డాడు. ఇవన్నీ మన కోసం. ఎందుకోసం తెలుసా? 70 సంవత్సరాలు ఈ లోకంలో బతుకుతున్నావు కదా, నీకు నిత్య జీవం ఇవ్వడానికి, నీకు నివాసముగా దేవుడు మారడానికి, తనకు తానే అప్పగించుకున్నాడు, నీకు నిత్య జీవం ఇవ్వడానికి యేసుక్రీస్తు. అందుకే ప్రభువా తరతరములకు ఎవరు? నీవే మా నివాసం. అది మాత్రం కాదు, యుగ యుగములు నీవే. ఆయన దేవుడు కనుకనే, ఆయన మన తండ్రి కనుకనే మన కోసం నివాసంగా మారడానికి, నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన కూడా నీతో పాటు నీకు మాదిరిగా నీ కోసం ఏమైపోయాడు? ఆయన కూడా మరణించాల్సి వచ్చింది. ఎందుకు? నీకు నిత్య జీవం. ఆయన ధనవంతుడు, మీకు నిన్ను ధనవంతులుగా చేయడకు ఆయన కూడా దరిద్రుడు ఆయన రాయబడింది. ఎందుకోసం అయ్యాడు? నిన్ను ధనవంతుడిగా చేయడానికి. అటైతే రోజు మన నివాసస్థలం ఎవరు? మనం ఈ లోకం బ్రతికేది 70 లేదా 80 సంవత్సరములే. కానీ ఇది గతించిన మీదట మనం అక్కడ చేరిపోతాం. మన నివాసానికి మనం వెళ్ళిపోతున్నాం. ఎవరి దగ్గరికి వెళ్ళిపోతున్నాం? మన తండ్రి ఇంటికి మనం వెళ్ళిపోతున్నాం. మన తండ్రి యొక్క ఇంటికి మనం వెళ్ళబోతున్నాం. అక్కడ మన నివాసం. ఇది కొంతకాలమే, 70 లేదా 80 సంవత్సరం. ఇక్కడ ఏముంటుంది? సంతోషం, సుఖం ఈ లోకంలో లేదు. మనకు ఏముంది? ఆయాసం, దుఃఖం. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. కొంతమంది ఆయాసం రాగానే, దుఃఖం రాగానే ఈ బతుకెందుకు చచ్చిపోదాం అనుకుంటారు. సావకూడదు. మనం వచ్చిందే అందుకోసం, ఆయాసము దుఃఖము భరించడానికే. కానీ ప్రభు యొక్క దాసుడు చెప్తున్నాడు, ప్రభువా మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొరదిగి మమ్మల్ని సంతోషపరచువాడు నీవే. ఈ లోకంలో వారు శ్రమపరిచినప్పుడు కూడా వారు దేవునిలో ఆనందిస్తూ ఉంటారు. అవునా కాదా? ఆనందించట్లేదా? దేవుడు వారిని శ్రమపరిచాడు కొన్ని కారణాలు బట్టి. ఎందుకోసం? వారి పాపాన్ని బట్టి శ్రమపరిచాడు. అయినప్పుడు దేవుని కృపను బట్టి, వాత్సల్యాన్ని బట్టి వారి మీద కృపను చూపి వారిని సంతోషపరుస్తున్నాడు. వారు భూలోక పరంగా కొన్ని శ్రమలు, ఇబ్బందులు వారికి వచ్చినప్పుడు కూడా వారు దేవునిలో ఆనందిస్తున్నారు. ఈ రోజు మనం కూడా శరీర ప్రకారం ఎన్ని ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, దుఃఖములు మన మీదకి వచ్చినప్పుడు కూడా మన ప్రభువును ఆనందించు వారముగా ఉండాలి. ఎవరిని బట్టి ఆనందిస్తాం? కృప చూపు దేవుని యందు మనం ఆనందించాలి. తరతరములు మనకు నివాసస్థలముగా మారిన మన ప్రభువును బట్టి మనం ఆనందించాలి. అందుకే ప్రభువే మనకు నివాసస్థలముగా మారాలి. అందుకే ఈ లోకం మనకు నివాస యోగ్యమైంది కాదు. ఎక్కడిది మన నివాసం? మన నివాసం పరలోకమందున్నది. మన స్వరసత్వం ఎక్కడుంది? పరలోకమందు ఉన్నది. అందుకే అబ్రహాము, దావీదు, మోసే వీళ్ళందరూ కలిసి ఎక్కడున్నారు ఇప్పుడు? అక్కడ. పట్టణాన్ని ఆశించిన అబ్రహాము అక్కడికి వెళ్ళిపోతే ఆ అబ్రహాం దగ్గరికి ఇక్కడ మనం అందరం వెళ్ళిపోవాల్సింది. మన తండ్రి అయిన అబ్రహాం దగ్గర మనం అందరం వాగ్దానం మనం చెప్పుకుంటాం. రండి ఒక వాక్యం చదువుకుందాం మనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఇక్కడ వినాలి. ఇప్పుడు భక్తుడు పౌలు 2వ కొరింథీ సంఘానికి 2వసారి లెటర్ రాశాడు. ఇక్కడ చెప్తున్నాడు, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఉంటే ఏం చేయాలంట? దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేయాలి? ఇప్పుడు సంపూర్తి చేసుకోవాలి.
దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేయాలి? ఇప్పుడు సంపూర్తి చేసుకోవాలి. దేనితోటి అనగా మనకు పరిశుద్ధత ఉంది, దేవుడు మనకు ఏం ఇచ్చాడు? పరిశుద్ధతను ఇచ్చాడు. దీన్ని ఇప్పుడు సంపూర్ణం చేయాలి. ఇప్పుడు అది ఇప్పుడు కొంచెం ఉంది, అది పూర్తి అయిపోవాలన్నమాట. అయితే ఇప్పుడు ఈ పరిశుద్ధత సంపూర్ణం కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దేవుని భయం మనకు ఉండాలి. అవునా కదా? ఏముండాలి? ఇప్పుడు మనుషుల భయం కదంట, దేవుని భయముతో ఏమైనప్పుడు దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనను పవిత్రులుగా, అది దేనికి సమస్త కల్మషం అన్నాడు. దేనికి ఉంటది? ఇప్పుడు ఆత్మ కల్మషం ఉంటుంది, శరీరం కూడా కల్మషం ఉంది. అయితే ఇప్పుడు ఈ శరీరమునకు ఆత్మ కలిగిన సమస్త కల్మషం నుంచి దేవుని భయముతో మనం ఏం చేయాలి? ఇప్పుడు పవిత్రుడుగా, దేన్ని బట్టి? వాగ్దానం బట్టి, దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం పవిత్రపరచుకోవాలి. దేన్ని పవిత్రపరచుకోవాలి? మన యొక్క శరీరమును, మన ఆత్మను పరిశుద్ధపరచుకోవాలి. మనకు ఏమున్నాయి? ఇప్పుడు వాగ్దానం ఉంది కనుక ఆ వాగ్దానాన్ని బట్టి మనకు పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోవాలి అన్నాడు. ఇప్పుడు కొంచెం ఉన్న పరిశుద్ధత మరి సంవత్సరానికి ఏమైపోవాలి? ఇప్పుడు సంపూర్ణతలోకి మనం ఎదగాలి, కానీ తగ్గిపోవడం కాదు. ఈరోజు పరిశుద్ధత ఉంది, రేపు పవిత్రంగా మారిపోవడం కాదు, ఇంకా పరిశుద్ధత మనం అయిపోవాలి, ఇప్పుడు ఎదగాలి. ఇంకో మాట మనం చదువుకుందాం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను ఏమి చేశాడంట? అమూల్యమును అత్యధికములైన వాగ్దానములు దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. ఇచ్చాడా లేదా? ఇంకా ఇచ్చాడంట. అదేమనుంది? అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మన చదవండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు, అంటే ఇచ్చి ఉన్నాడు. ఎలాంటి? అమూల్యమైన అత్యధికములైన అన్నాడు. ఏమంటాడు? అమూల్యమైన అంటే అర్థం తెలుసా మీకు? అమూల్యమైన అంటే అర్థం ఏంటి? అమూల్యమైన అంటే విలువైన, అంటే అత్యధికమైన విలువ. ఇగో ఈ 10 రూపాయలని, 100 రూపాయలని, 1 కోటి రూపాయలని, 10 లక్షలని వెలగట్టలేము. అంతకంటే లోకము కంటే విలువ, దానికి ఇంత అని విలువ. అంటే అమూల్యమైన అంటే అత్యధికమైన విలువ చెల్లించినప్పుడు దానికి సమానం కాదు. ఈ లోకం పెట్టి అమ్మితే కూడా అంత విలువ రాదానికి. అలాంటి అమూల్యమైన వెలకట్టలేనటువంటి అమూల్యమైన వాగ్దానాలు, అది మాత్రం కాదు, అత్యధికమైన అంటే లెక్క పెట్టలేనన్ని. ఎన్ని? అత్యధికం అంటే ఎన్ని? అత్యధికం. అధికం అంటే ఎక్కువ, అత్యధికం అంటే ఇంకా లెక్క పెట్టలేము మనం. అన్ని వాగ్దానాలు ఏం చేశాడు? దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? ఇప్పుడు అత్యధికమైన ఆయన మహిమ గుణాలను బట్టి మనకి ఏం చేశాడు? అత్యధికమైన అమూల్యమైన వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహించను, ఇచ్చేశాడు. మరి ఇది ఏం చేసుకోవాలి? ఇప్పుడు ఈ వస్తువు మనకి ఇచ్చాడు, ఇస్తే మరి ఏం చేయాలి దీన్ని? అవునా కదా? ఇప్పుడు ఈ వస్తువు మనకు దేవుడు ఇచ్చాడు అనుకో, మరి ఏం చేయాలి? ఎందుకోసం ఇచ్చాడు? దీని వెనుక ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? దీన్ని ఏం చేయాలి? ఎందుకోసం వాడుకోవాలి అని మనం తెలిసి ఉండాలి. తెలియకుండా ఇస్తే నిరుపయోగం. ఇప్పుడు ఒక బంగారం మనకు దొరికింది అనుకో, ఇచ్చాడు ఎవరు మనకు, దాన్ని ఏం చేయాలి మనకు తెలియదు. 10 లక్షల రూపాయలు మనకి ఇచ్చారు, దాన్ని ఏం చేయాలి మనకు తెలియకపోతే ఏం చేస్తాం మనం? నిరుపయోగం కదా. ఏదైనా ఒక వస్తువు మనకి ఇచ్చాడంటే దాని వెనుక ఒక అభిప్రాయం ఉంటుంది, అవునా కాదు? అంటే ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చాడు, ఏమిచ్చాడు? వాగ్దానములు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? అత్యధికమైన, అంటే ఎన్నో ఇచ్చాడు. ఇన్ని 1,00,000, 10 లక్షలు అని చెప్పడానికి వీళ్ళు ఎన్నో ఇచ్చాడు. 1, 2 కాదు, ఎన్నో ఇచ్చాడు, అత్యధికమైనగా ఇచ్చాడు. మరి ఒక్కొక్క దాని విలువ ఎంత? వెలగట్టలేము దానికి ఎంత. అత్యధికమైన అమూల్యమైన అన్నాడు, అవునా కదా? యేసు రక్తాన్ని గురించి ఏమైనా అమూల్యమైన రక్తం అన్నాడు. అది కూడా మూల్యం అని ఇంత వెల దానికి కట్టలేము. అంటే విలువైన రక్తం మన కోసం చిందించాడు. అది మాత్రం కాదు, అమూల్యమైన రక్తం మాత్రం కాదు, అమూల్యమైన వాగ్దానం కూడా మనకి ఇచ్చాడు. అనగా వాగ్దానం అంటే ఏంటి? ఒక మాట. దేవుడు ఒక మాట నీకు ఇచ్చేసాడు, తీసుకో అన్నాడు, అవునా కదా? అత్యధికమైన అమూల్యమైన వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అంటే ఇప్పుడు ఈ వాగ్దానములు మనం ఏమైపోవాలి అంటే కింద చదవండి. ఇప్పుడు
అనుసరించుట వలన దురాశలను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకున్నారంట. దేవుని స్వభావమందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాడు. ఎందుకు ఇచ్చాడు మరి ఈ వాగ్దానములు? అమూల్యమైన వాగ్దానములు, అత్యధికమైన వాగ్దానం, తన యొక్క కృప గుణాతిశయం బట్టి దేవుడు మనకు అనుగ్రహిస్తే వాటి మూలముగా మన ఇప్పుడు మన పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోవాలి. అక్కడ ఆ మాట చదివాం. ఇక్కడ ఏంటంటే దేవుని స్వభావంలో పాలివారు అవ్వాలన్నాడు. ఇక్కడ దేవుని స్వభావం ఇది. దేవుని స్వభావం ఏంటి? పరిశుద్ధత. అవునా కదా? సంపూర్ణ పరిశుద్ధుడు ఆయన. అంటే సంపూర్ణమైన పాపి మనం. దేవుడు సంపూర్ణమైన పరిశుద్ధుడు. ఈ సంపూర్ణమైన పరిశుద్ధతలో మనం పాల్పోవాలి అనగా దేవుని యొక్క గుణాతిశయములలో లేదా దేవుని యొక్క అదేంటో పాలు పొందాలి ఇప్పుడు అనగా దేవుని స్వభావంలో మనం పాలు పొందాలి. ఒక మనుషుడు, ఒక పాపి దేవునితో దేవుని యొక్క స్వభావంలో పాలు పొందాలంటే సొంతగా వాడేం పాలు పొందా లేడు. కానీ అమూల్యమైన వాగ్దానములు, అత్యధికమైన వాగ్దానం మూలముగా ఈ లోకములో మనం ఒకవేళ దురాశను అనుసరిస్తే, వాగ్దానం పక్కన పెట్టుకోసేప్పుడు ఈ లోకంలో ఒక మనుషుడు దురాశను అనుసరిస్తే ఏమైతుందంట? దురాశను అనుసరించడం మనం ఏమైపోతామంటే భ్రష్టులం అయిపోతామంట. దురాశను అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వము అన్నాడు. దురాశను అనుసరిస్తే ఏమైపోతాం? భ్రష్టులం అయిపోతాం. అనగా విశ్వాస భ్రష్టులు అంటారు. ఎందుకు? వాళ్ళు దురాశను అనుసరించారు కనుక భ్రష్టులుగా మారిపోయారు. కానీ ఇప్పుడు ఈ భ్రష్టత్వాన్ని మనం తప్పించుకోవాలి. ఏం చెప్పడం? అపాయం ఉంది. ఈ అపాయాన్ని ఏం చెప్పడం? తప్పించుకోవాలి. మరి తప్పించుకోవాలంటే కొన్ని మార్గం ఉండాలి. ఏంటి ఆ మార్గం అంటే వాగ్దానం, దేవుడు ఇచ్చిన వాగ్దానం. అయితే ఇప్పుడు దురాశను అనుసరించిన వలన లోకమందున భ్రష్టత్వమును తప్పించుకొని దేవుని స్వభావంలో మనం పాలివారం అయ్యాలి. అని ఇప్పుడు భ్రష్టత్వాన్ని తప్పించుకోవాలి, దేవుని స్వభావంలో మనం పాలివారం. ఇవన్నీ కావాలి అంటే ఈ యొక్క దుష్టత్వాన్ని తప్పించుకోవాలి, భ్రష్టత్వాన్ని తప్పించుకోవాలన్నా, ఈ దురాశను అనుసరించకుండా మనం ఉండాలన్నా, దేవుని స్వభావంలో పాలివారు కావాలన్నా మనకేం కావాలి? వాగ్దానం. ఈ వాగ్దానం లేకుండా దేవుని స్వభావం మనం పాలివారం. ఏంటి ఆ దేవుని స్వభావం అంటే? పరిశుద్ధతను సంపూర్ణ చేసుకునుట అని అన్నాడు. ఎలా? దేవుని యొక్క భయం మనకుంటే అప్పుడు ఆ పరిశుద్ధం మనం చేసేయడం సంపూర్ణం చేసుకుంటాం. ఈ దేవుని భయం మాత్రం కాదు, దేవుని యొక్క వాగ్దానం మనకు ఉండాలి. దేవుడు మనకు అనుగ్రహించేశాడు. ఈ వాగ్దానాన్ని పట్టుకొని మనం ఇప్పుడు మన పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోవాలి. అప్పుడు దేవుని యొక్క స్వభావంలో మనం అందరం పాలివారంగా మారుతాం. ఇప్పుడు ఈ స్వభావం మార్పే లేకుంటే మనమందరం దేవుడు రాగానే రెండవ రాకుండా మనమందరం రూపాంతరం చెంది ప్రభు యొక్క మహిమ వెళ్ళిపోతాం అంటే అది కళ. ముందేప్పుడు మన స్వభావం మారాలి. అందుకే దేవుడు మాకు ఏం చేశాడు? స్వభావం మార్పు కోసం ఇశ్రాయేలు అరణ్య యాత్రలో ముందుకు వచ్చారు. వాడు విడిపించడానికి కొంత కాలం పట్టింది. కానీ వారి అరణ్యం 40 సంవత్సరాలు తిప్పాడు. ఎందుకోసం? వారి స్వభావం బయటకు రావాలి. అవునా కదా? వారి స్వభావం ఎప్పుడు బయటకు వచ్చింది? అరణ్యంలో వారు తిప్పుతా ఉన్నాడు 40 రోజులు వారు వెళ్ళిపోవచ్చు. కానీ ఎందుకు తిప్పాడు? వారి స్వభావం ఎలా ఉండాలి? ఇప్పుడు దేవుని స్వభావంలో మారాలి. వారి వాగ్దానం ఇచ్చాడు, కానీ ఈ వాగ్దానం అనుసరించలేదు. వాళ్ళు ఏం చేశాడు? వాగ్దానం అనుసరించలేదు. లోకంలో దురాశను అనుసరించాడు. ఏం దురాశ? మేము ఎన్నికకు వెళ్ళిపోతే బాగుండేది, మన కూరగాయలు ఏంది, బీరకాయలు, ఉల్లిగడ్డలు, తెల్లగడ్డలు, ఇవన్నీ మాంసము, ఇవన్నీ దురాశలు. ఆ తిండి కోసమే తిప్పలు వెళ్ళే కదప్ప వాగ్దానం కోసం వారికి ఏంటి? వారి వాగ్దానం ఏంటి? పాలు తిరగ ప్రవహించే దేశం వారికి వాగ్దానం ఇచ్చాడు. అవునా కదా? ఉందా లేదా? వాగ్దానం ఉంది. కానీ వాగ్దానం వరకు చేపట్టుకోలేదు. వాగ్దానం పట్టుకోలేదు. ఏం కావాలి వారికి? ఇప్పుడు దురాశ కావాలి. దురాశ పట్టుకుంటే ఎక్కడికి వెళ్తావు? భ్రష్టం అయిపోతాం. అవునా కదా? ఇప్పుడు దురాశను తప్పించుకోవాలి, భ్రష్టత్వాన్ని తప్పించుకోవాలి. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వం మనకు కలుగుతుంది. అవునా కదా? ఇప్పుడు భ్రష్టం అయిపోవడం మనం ఏం చేయాలి? ఇప్పుడు వాగ్దానం పట్టుకునే అవసరం లేదు. ఏం చేయాలి? ఇప్పుడు దురాశను అనుసరించుకోవాలి. ఏదన్నా మన ఆశ నెరవేర్చుకుంటే మనం భ్రష్టం అయిపోతాం. ఆ భ్రష్టం ఏమైపోయారు? అరణ్యంలో రాలిపోయారు. ఇప్పుడు భ్రష్టులం కాకుండా ఈ భ్రష్టత్వాన్ని మనం తప్పించుకోవాలి. దురాశలు అందరికీ వస్తాయి, ఒక్కరికి కాదు. లోకంలో ప్రతి ఒక్కరికి దురాశలు వస్తాయి. కానీ దీన్ని తప్పించుకోవాలి. ఎలా తప్పించుకోవాలి? ఇప్పుడు వాగ్దానం చూడాలి. అదే ఇది మనది కాదు, మనది ఇది. ఆశలు వస్తాయి, కానీ ఆశలు ఏం చేయాలి? ఇప్పుడు చంపుకోవాలి. అవునా కదా? ఈ దురాశను అనుసరించకూడదు. మనం దురాశను అనుసరించడం భ్రష్టులుగా మారుతాం కనుక ఈ భ్రష్టత్వాన్ని మనం తప్పించుకొని దేవుని స్వభావంలో మనం పాలివారం అవ్వాలి. ఏంటి దేవుని స్వభావం? పరిశుద్ధత. అవునా కదా? మోసే పరిశుద్ధత కోసం ఆలోచించాడు, యెహోషువ పరిశుద్ధత కోసం ఆలోచించాడు. దేవుడు వాగ్దానం మూలంగా వారు ఉన్నారు, వాగ్దానాన్ని పట్టుకున్నారు. నిజంగా దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటి? మీకు పాలు తిని ప్రపంచ దేశాన్ని ఇస్తాను,
మీకు సొత్తుగా ఇస్తాను, వాగ్దానం నమ్ముకో. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం వారికి ఉంది. వారి వాగ్దానం పట్టుకున్నా, ప్రభువా మాకు ఇస్తాను కదా, మాకేం వాగ్దానం పట్టుకున్నాను. ఎన్ని వారి మీదకి వ్యతిరేకంగా వచ్చినప్పుడు కూడా వాగ్దానం వారు పట్టుకున్నాక వాగ్దానం కోసం భ్రష్టత్వాన్ని వారు తప్పించుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ వాగ్దానం మర్చిపోతే, వాగ్దానం ఆల్రెడీ వారికి ఉంది కానీ దురాశ అనుసరించారు కనుక దురాశ మూలంగా వారు అరణ్యంలో ఏమైపోయారు, వారి చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఈ రోజు మనం కూడా నీకున్న వాగ్దానం ఏమిటి? ఏంటంట, మీరు నా కుమార్తెలు ఉండే కనుక మీరు వారిని ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ఈ వాగ్దానం చేశాడు. అయినా సరే ఈ వాగ్దానాన్ని మర్చిపోయి లోకముందు మనం ప్రశ్నలం అయిపోతే మనకేం చెప్తుంది? అట్లయితే ఇప్పుడు దేవుడు ఒక వాగ్దానం నీకు ఇచ్చాడు అంటే ఇప్పుడు ఆ వాగ్దానాన్ని పట్టుకోవాలి. ఈ విధంగా ఒక వాగ్దానం చదివించాను కదా, ఇలాంటి అనేక వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి. ఈ వాగ్దానంలో బుక్ అయింది. దీని ఏమంటారు బైబిల్ని? వాగ్దానం పుస్తకం అనవచ్చు. ఎక్కడ చూసిన వాగ్దానం ఉంటుంది. అందుకే అత్యధికమైన అమూల్యమైన వాగ్దానాల గ్రంథం ఏంటంటే ఈ బైబిల్. ఇట్లాంటి వాగ్దాన గ్రంథం ఇంకా ఎక్కడ లేదు. ప్రపంచంలో దేవుడు ఇచ్చిన వాగ్దాన గ్రంథం ఏంటంటే బైబిలే. అత్యధికమైన వాగ్దానం ఉంటుంది ఇక్కడ. అమూల్యమైన ఏంటంట, నేను మీతో ఉండి సంచరిస్తాను, మీలో ఉంటాను, మీకు దేవుడినై ఉంటారు, వారు నాకు ప్రజలై ఉంటారు, వారు నా కుమార్తెలై. ఇది వాగ్దానం. మన దేవుడు ఏమని వాగ్దానం ఇచ్చాడు, ఏమని మాట ఇచ్చాడు? నువ్వు నా కుమార్తె, నా కుమారుడు అని దేవుడు మాట ఇచ్చాడు. కానీ ఈ వాగ్దానాన్ని నువ్వు ఒకవేళ విస్మరించేసి లోకమందున దురాశను అనుసరిస్తే నేనేమైపోతావు? భ్రష్టుడమైపోతావు. ఒకవేళ ఆ భ్రష్టత్వాన్ని తప్పించుకోవాలంటే ఆ వాగ్దానాన్ని నమ్మి ఏం చేయాలి? ఇప్పుడు వాగ్దానాన్ని నమ్మి ఆ వాగ్దానం కోసం ప్రార్థన చేయాలి. అవునా కదా? అందుకే వారు వాగ్దాన ఫలం పొందకపోయినా దూరం నుంచి చూసి నమస్కారం చేశారంటండి. ఎవరు? మోసే, దావీదు, వీళ్ళందరూ ఎవరు? వాగ్దానం వారు ఇంకా పొందలేదు. ఆ వాగ్దానం పొందిన దానిని సంపూర్ణం చేసుకోవడానికి మనం పోతేనే సంపూర్ణం అయిపోతారు. అవునా కదా? అసలు కలవరి కాలం అందున్న మనం ఈ ప్రశ్నల కోసం దేవుడు మనకి ఎంత ఆధిక్యత ఇచ్చాడు చూడండి. మోసేకు లేనటువంటి ఆధిక్యత మనకి ఇస్తున్నాడు. ఎందుకు? మన వాగ్దానం సంపూర్ణంగా ఉంటే మనం కూడా వాళ్ళని చేరిపోవాలి. అన్ని జనులు కూడా ఎవరితో పాటు యూదులతో పాటు కూడా మనం ఐక్యమైపోవాలంట. ఇది దేవుడి యొక్క సంపూర్ణత, దేవుడి యొక్క చిత్తం అని. అట్లా ఇప్పుడు అనేకమైన వాగ్దానాలు, అత్యధికమైన వాగ్దానాలు, అమూల్యమైన వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు. కానీ దురాశను అనుసరిస్తే ఏమైపోతుంది? ఇప్పుడు భ్రష్టులం అయిపోతాం. ఈ భ్రష్టత్వాన్ని మనం తప్పించుకోవాలంటే మనకేం కావాలి? వాగ్దానం కావాలి. ఇప్పుడు నీకున్న వాగ్దానం ఏంటి? చాలా మంది ఈ వాగ్దానాలు కొత్త సంవత్సరంగానే ఇట్లా ప్లేట్లో పెడతారు. అందరూ వచ్చి ఒక్కొక్క వాగ్దానం తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏమున్నది? ఈ వాక్యం ఏముంది? మీరు చదవండి. ఇప్పుడు అమూల్యమైన అత్యధికమైన వాగ్దానములు దేవుడు మనకు దయచేసి అందరికి ఇచ్చాడా? కొందరికి ఇచ్చాడా వాగ్దానం? అమూల్యమైన అత్యధికమైన దేవుడు మనకు అన్నాడు. మనకు ఏమిచ్చాడు? ఒక్క వాగ్దానం ఇచ్చాడా? సంవత్సరం కోట లేదు కదా. అత్యధికమైన అమూల్యమైన దేవుడు వాగ్దానం మనకు దయచేసిన వీటి మూలంగా ఏం చేయాలి? ఎందుకోసం ఇచ్చావు అంటే నువ్వు దేవుని స్వభావంలో పాల్గొన కావాలి. కనుక నువ్వు సంవత్సరం ఒక్కడే తీసుకొని నువ్వు పాల్గొడవుతట్లా? అత్యధికమైన వాగ్దానం నీకోసం, ప్రతి వాగ్దానం నీకోసమే. అందుకే దేవుడు నీకు ఇచ్చాడు వాగ్దానం. అవును కదా? బైబిలే వాగ్దాన పుస్తకం ఇది. అనగా ఈ బైబిల్ నుంచి ఒక్కటే వచనం మనం తీసుకోవడం కాదు, అన్ని తీసుకోవాలి. అన్ని వాగ్దానం మన కోసమే. అంటే ఇప్పుడు అత్యధికమైన అమూల్యమైన వాగ్దానాన్ని ఎందుకోసం ఇచ్చంటే దేవుని స్వభావంలో మనం అందరం అయిపోవాలి. ఇప్పుడు పాలివారంగా మారిపోవాలి. ఇప్పుడు దేవుని స్వభావంలో మనం పాలివారం కావాలంటే దురాశను అనుసరించకూడదు. అనగా దురాశలు వస్తాయి లేదా? వస్తాయి. ఒకవేళ దురాశను మనం అనుసరిస్తే ఏమైపోతాం? భ్రష్టులము. అంటే ఈ భ్రష్టత్వాన్ని మనం తప్పించుకొని దేవుని స్వభావంలో పాలివారం అవ్వాలి. ఇంకోటి ఏంటంట, మన పరిశుద్ధులు మనం ఏమో సంపూర్ణం చేసుకోవాలి. ఈ సంపూర్ణం చేసుకోవడానికి దేవుడు మనకి ఏమిచ్చాడు? అత్యధికమైన వాగ్దానములు, అమూల్యమైన వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ వాగ్దానం మూలంగా ఏం చేస్తాం? ఇప్పుడు మనకు పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోవాలి. రెండవది ఏం చేయాలి? ఇప్పుడు దేవుని స్వభావంలో మనం పాలివారంగా విరిగిన మనసే నీకే ప్రియము యేసునాదా, విరిగిన మనసే నీకే ప్రియము యేసునాదా, విరిగేనా మనసు వసియం పారావా, విరిగేనా మనసు వసియం పారావా, విరిగిన మనసే
ధైర్యము యేసునాదా. సన్నిధిలో పెట్టుకుందాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండుడి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏమై ఉండాలంట? ఏమై ఉండాలి? బలవంతులై ఉండాలి. అట్లయితే ఇప్పుడు ఈ లోక సంబంధంగా మనం చూస్తే రొట్టె ఉంది, చికెన్ ఉంది, మటన్ ఉంది, బూస్ట్ ఉంది, హార్లిక్స్, ఇవన్నీ దేనికి? బలం కోసమే కదా. అంటే ఇట్లా మన శరీరము బలముగా దృఢముగా ఉండడానికి చాలా ఈ లోకములో ఉన్నాయి. హల్లెలూయా. కానీ మన శరీరమును బలపరిచే, మన శరీరాన్ని దృఢపరిచే ఇలాంటి విషయాల కోసం పౌలు ఇక్కడ మాట్లాడతలేదు. కానీ ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు ఏమైందండి? బలవంతులై ఉండండి. హల్లెలూయా. అనగా పౌలు సంఘానికి ఇచ్చిన సందేశము శరీరాన్ని గూర్చి కాదు, శరీరం యొక్క బలమును గూర్చి కాదు, కానీ ఎందుకంట ఆత్మ యొక్క బలమును గూర్చి. హల్లెలూయా. అనగా సంఘములో ప్రతి విశ్వాసి ఏమై ఉండాలి? ఆత్మయందు బలంగా ఉండాలి. ఏ వ్యక్తి అయితే ఆత్మలో బలంగా ఉంటాడో వాళ్ళు ఏం చేస్తారంట? వర్ధిల్లుతారు. హల్లెలూయా. యోహాను పత్రిక రాస్తాడు యోహాన్ గారు, మీ ఆత్మ వర్ధిల్లుతున్నా కొలది అంటాడు. హల్లెలూయా. ఏం వర్ధిల్లాలంట? ఆత్మ వర్ధిల్లాలి. ఎప్పుడు వర్ధిల్లుతున్నది అంటే ఎవరైతే ఆత్మలో బలముగా ఉంటారో వాళ్ళు ఏం చేస్తుంటారు? వర్ధిల్లుతా ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రకారంగా ఇప్పుడు పౌలు గారు సంఘానికి ఇస్తున్న సందేశం ఏంటంటే మీరేం చేయండి? మొట్టమొదటిగా ఆయన యొక్క మహాశక్తి. ఏ శక్తి? కొన్నిసార్లు మన నీరసంగా ఉంటే ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ తగ్గండి, మీకేమొచ్చేస్తుంది? నీరసం పోతుంది పోతా. కొబ్బరి కూడా మీకేమొస్తుంది? నీరసము తగ్గింది. హల్లెలూయా. అంటే ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్, ఒక కొబ్బరి బొండ మనకి ప్రేమిస్తుంది, ఒక రకమైన బలాన్ని ఇస్తుంది. హల్లెలూయా. అట్లయితే అదే విధముగా పౌలు చెప్తున్న మాట ఏంటంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరేం ప్రేంగండి అంటే మనం దేన్ని బట్టి బలవంతులం కావాలి? ఎవరిని బట్టి బలవంతులం కావాలంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరేం కావాలి? ఇప్పుడు బలవంతులై ఉండాలి. హల్లెలూయా. రెండోది ఏంటి? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి మంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. రెండోది ఏం కావాలంట? సర్వాంగ కవచం. మొదటిది ఏంది? ఆయనలో నుంచి వచ్చే శక్తి. రెండోది ఏంటంట? ఆయన అనుగ్రహించు సర్వాంగ కవచం. హల్లెలూయా. సరే, చాలా మందికి ఈ మాట అర్థం కాకపోవచ్చు. ఏమాట? ఒకసారి నేను వాక్యం చెప్తూ వెట్టా గురించి మాట్లాడినా. వెట్టా అని పసాలు చెప్పినా ఒక్కొక్కరు అర్థం కావట్లేదు. ఏమంటే వెట్ట అంటే వెట్ట అంటే వేడి, అంతే. అది ఇంకేం కాదు. కానీ వాళ్ళకి వాళ్ళ మనసు అక్కడ ఇరుక్కుపోయిందేమని వెట్ట అంటే అసలు వెట్ట అంటే ఏంటో వాళ్ళకి ఏం కాలేదు, అర్థం కాలే. హల్లెలూయా. వెట్ట అంటే ఏంటంటే వేడి, అంతే. ఓకే. అట్లయితే ఇప్పుడు ఏమన్నాడు? సర్వాంగ కవచము కావాలి. దేనికి కావాలి సర్వాంగ కవచము? సర్వాంగ కవచం అంటే కవచం అని తెలుసు మనకు, కానీ దేనికి కావాలి? సర్వ అంగములు కవచం కావాలి. అంటే అర్థం ఏంటి? అంగములు అంటే అర్థమైతే సర్వాంగ కవచం అర్థమవుతుంది. అంగములు అంటే ఏంటి? అర్థం కదా? శరీరంలోని ఇప్పుడు ఇవి 5 ఏంటి? అంగములు. చేతొక అంగం, వేలొక అంగం, తలొక, చెవి, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ అంటే మన బాడీలో ఉన్నట్టు ఒక్కొక్క పార్ట్ని ఏమంటున్నాం అంటే ఒక్కొక్క అంగం అంటున్నాం. హల్లెలూయా. అన్ని కలిపితే ఏమంటున్నాం? సర్వాంగము. హల్లెలూయా. ఏంటి? సర్వాంగం అంటే అన్ని అంట, బాడీ మొత్తం. ఇప్పుడు ఏంటంట అది. అట్లయితే ఒక అంగానికి కాదు, ఒక అంగానికి ఏంటంట అరికాలు మొదలుకొని తల వరకు ఏం కావాలి? అన్ని ఇప్పుడు ఏం కావాలి అంటే ప్రతి అంగానికి ఇప్పుడు ఏముండాలి? కవచం ఉండాలి. అంటే క్రైస్తవుని జీవితంలో, విశ్వాస జీవితంలో కవచము లేని అంగం ఉండొద్దు. అంతే కదా? ఏముండద్దు? కవచము లేని అంగం ఉండొద్దు. అంటే ప్రతి అంగానికి ఏముండాలి? హల్లెలూయా. అట్లయితే సాతాను ఏ అంగం మీద చేసినా ఆ అంగానికి ఇప్పుడు ఏముంది? కవచం ఉంది కాబట్టి అది చూసుకుంటది. హల్లెలూయా. ఏ అంగానికి అయితే కవచం లేదో అక్కడ ఓడిపోతాం. హల్లెలూయా. కొంతమంది చూచుట్లో ఓడిపోతారు అని చూడకుండా, అంటే ఇప్పుడు కళ్ళకి ఏం లేదు, కవచం లేదు.
కొందరు విరుడులో ఓడిపోతారు, చెవికేం లేదు, కవచం లేదు. హల్లెలూయా. అట్లయితే సంఘమా, దేవుని యొక్క శరీరమా ఏం చేయాలి? నువ్వు బలవంతులై ఉండాలి. కానీ ఇప్పుడు ఏం కావాలి? అపవాది వేస్తున్నటువంటి అగ్ని బాణములు నీకు తాకుండా ఉండాలంటే, నువ్వు చీలిపోవద్దంటే, నీకు పగిలిపోవద్దంటే, నువ్వు ఓడిపోవద్దంటే నీకేం కావాలి? కవచం కావాలి. హల్లెలూయా. ఎగ్జాంపుల్, గొలియాతు చాలా బలవంతుడు, అవునా కదా? కానీ ఏముంది? కవచం ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన కవచం ఉంది అంటే ఆయన బలవంతుడు అయినప్పటికీ ఆయన లోపల ఎక్కడో భయం ఉంది. ఏం భయం ఉంది? ఈ కవచాలు లేకపోతే ఎవడన్నా పొడిచిన ఏమైతానని, చనిపోతానని. హల్లెలూయా. అట్లయితే గొలియాతుకున్న కవచం కనబడుతుంది కానీ దావీదుకున్న కవచము కనబడతాడు. హల్లెలూయా. అయితే పై సర్వాంగ కవచం ధరించుకున్నటువంటి గొలియాతు ఓడిపోయాడు కానీ అంతరంగములో, ఆత్మలో దేవుని యొక్క ఆ యొక్క దేవుడు సర్వాంగ కవచాన్ని ధరించుకున్నటువంటి దావీదు గొప్ప జయాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అట్లయితే ఇద్దరికి ఏముంది? కవచం ఉంది. ఏంటి కవచము? దావీదుకు కనబడని కవచం, గొలియాతుకి ఏమో కనబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు సంఘానికి ఏం కావాలి మరి? హల్లెలూయా. అయితే ఎందుకు ఇది కావాలంటే కనబడని కవచమే, ఆ కనబడని బలమే, కనబడని దురాత్మలతో, అంధకార నదులతో అది యుద్ధం చేస్తుంది అన్నమాట. హల్లెలూయా. ఎందుకనగా మనం పోరాడేది శరీరంతో కాదు, ఎక్కడంట? అంధకార సంబంధులకు లోకనాథులతో. హల్లెలూయా. అలాంటి దురాత్మ సమూహంతో మనం పోరాడాలంటే వాడి తంత్రములు గుర్తించాలి అంటే కనిపించే సర్వాంగ కవచం కాదు కానీ కనబడని ఒక సర్వాంగ కవచము మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. అట్లయితే అరికాలు మొలకొని ఏమైనాలి? తల వరకు అంటే ప్రతి అంగానికి ఏం కావాలి? ఇప్పుడు కవచం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒకేసారి మంచిది. అట్లయితే ఈ ప్రభు యొక్క మహాశక్తి, రెండోది ఏంటి? సర్వాంగ కవచం. ఇవి ఎందుకు కావాలి అంటే సంఘమా, దేవుని పిల్లలారా, దేవుని యొక్క శరీరమా, యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా విమోచింపబడిన వారులారా, క్రీస్తు యొక్క జీవాన్ని పొందిన వారులారా, మీకు ఒక శత్రువు ఉన్నాడు. హల్లెలూయా. మీకు ఏమన్నా? శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు ఎప్పుడు కూడా ఎన్నడు కూడా డైరెక్ట్ గా మీ మీద అటాక్ చేయడు. అది గుర్తుపట్టుకోవాలి. హల్లెలూయా. ఏం చేయడు? డైరెక్ట్ గా రారా చూసుకుందాం అని ఎప్పుడు అన్నాడు. అట్లయితే అలా అనే ధమం లేదు కాబట్టి వాడు తంత్రములు ఉపయోగిస్తాడు. ఎవరు? హల్లెలూయా. ఎందుకు అంటే దేవుని సంఘము దేవుణ్ణి శిరస్సుగా కలిగి ఉంది. హల్లెలూయా. ఎందుకనగా దేవుని సంఘము దేవుని యొక్క అభిషేకాన్ని కలిగి ఉంది. ఎందుకనగా దేవుని యొక్క సంఘము దేవుని సర్వాంగ కవచమని ధరించుకుంది కనుక డైరెక్ట్ కోసం చేశాడు, తొక్కి పడేస్తాడు అంతే సాతానుని. హల్లెలూయా. అట్లయితే తంత్రం ఏంటి అంటే నేను ప్రతి విశ్వాసంలో ఉండాలి, ప్రతి సంఘంలో ఉండాలి, ప్రతి కుటుంబంలో ఉండాలి, కానీ నేనున్నట్టు ఎవరికి తెలియవద్దు. ఈ తంత్రం అర్థమైందా? నేను ఉండాలి, ఉన్నట్టుగా తెలియవద్దు అంటే తెలిసింది. మరి దీని ఏమంటున్నాము? తంత్రం అంటారు. ఇప్పుడు మన శత్రువైనటువంటి ఎవరు? మన శత్రువైన సాతాను ఎవరై అంటే ఎవడు? వాడు ధైర్యశాలి కనబడుతున్నప్పుడు వాడికి ఏం లేదు, ధైర్యం లేని పిరికి వాడే. కానీ వాడికి ఏముంది? ఇప్పుడు తంత్రం ఉంది. హల్లెలూయా. అట్లయితే వాడి తంత్రాన్ని గుర్తించాలి, తర్వాత వాడిని జయిస్తేనే మనకి ఇప్పుడు ఏముంది? జయించడానికి ఏముంది? సింహాసనం. లేకపోతే హల్లెలూయా. తన ప్రియమైన కుమారుడే ఆ సింహాసనం పైన కూర్చోవడానికి ఏం చేశాడు? జయించాడు. హల్లెలూయా. కాబట్టి జయించిన వాడికి ఇప్పుడు ఏముంది? సింహాసనము. హల్లెలూయా. సరే మంచిది. ఇప్పుడు సాతాను తంత్రం ఎలా ఉంటది? సాతాను తంత్రము ఎలా ఉంటుంది చూద్దాము ఒకసారి. మార్కు సువార్త 9వ అధ్యాయము 15 నుండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 15 నుండి. వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూసి మిగులు విభ్రాంతి నొంది ఆయన ఎద్దుకు
పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా, జనసమూహంలో ఒకడు, బోధకుడా, మూగదయం పట్టిన నా కుమారుని నీ ఎదుగు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వాణ్ణి పట్టునో అక్కడ వాణ్ణి పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని, గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, విశ్వాసం లేని తరము వారులారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును? వారిని నా ఎద్దుకు తీసుకుని రండని వారితో చెప్పగా, వారు ఆయన ఎద్దుకు వారిని తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయన చూడగానే వాణ్ణి విలువలాడించెను గనుక వాడు నేల పడి విలుగు కాచుకొని పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని మన తండ్రిని అడుగగా, అతడు బాల్యము నుండియే అది వారి నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. జనులు గుంపు కూడా తన ఎద్దుకు పరిగెత్తుకొని వచ్చి చూచి, మూగమైన చెవిటి దయమా, వారిని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వారిని ఎంతో విలువలాడించి వదిలిపోయాను. అంతనే వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయాను అనిరి. అయితే యేసు వాని చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత హల్లెలూయా. ఇక్కడ మంచినండి. ఇక్కడ మార్కు సువార్త 9వ అధ్యాయము 11 మనం చదివితే, ఇక్కడ ఒక దయ్యము పట్టినటువంటి వ్యక్తిని తండ్రి కొడుకుని తీసుకొని వచ్చాడు. అంటే కొడుకుకి ఏం పట్టింది? దయ్యం పట్టింది. తండ్రి తీసుకొని వచ్చాడు. అయితే ఇప్పుడు ఆ కొడుకు ఎవరి ముందు ముందంటే ఎక్కడున్నాడు? శిష్యుల దగ్గరకు వచ్చేసిండు. వాళ్ళు ప్రార్థించారు, కానీ ఏం పోలేదు, దయ్యం పోలేదు. ఎవరు ప్రార్థించారు? శిష్యులు ప్రార్థించారు, కానీ దయ్యం అయితే పోలేదు. అలా కొంచెం ఉంటున్నప్పుడు ఆ తర్వాత ఇప్పుడు వచ్చారు, అక్కడికి యేసయ్య వచ్చారు. ఏంటిది అంత లొల్లి అల్లరి ఏంటి అన్నప్పుడు, అయ్యా దయ్యం పట్టింది, మేము ప్రార్థన చేయమన్నాం, వాళ్ళు ప్రార్థించారు, దయ్యం అయితే పోలేదు. ప్రార్థించకంటే ముందు ఎలా ఉన్నాడో ప్రార్థించిన తర్వాత కూడా అదే స్థితి. హల్లెలూయా. అంటే పరిస్థితి అంటే ప్రార్థించడం వలన, ఎవరు ప్రార్థించడం వల్ల? నీ యొక్క శిష్యుడు ప్రార్థించడం వల్ల ఏమీ జరగలే. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు నీ వల్ల ఏమనైతే ఇప్పుడు ఏం చేయి? సహాయం. ఎవరు కాలేదు. ఇప్పుడు నీ వల్ల ఏమనైతే మాకేం చేయండి? సహాయం చేయము అని ప్రభుని వేడుకున్నాడు. ప్రభు అన్నాడు, ఏంటనేమన్నాడు? నమ్ముట నీ వల్ల అయితే నమ్మ సమస్తము సాధ్యమే. హల్లెలూయా. వెంటనే మన తండ్రి ఏమనుకున్నది తెలుసా? అయ్యా నాకు అపనమ్మకము కలగకున్నట్లుగా నాకు సహాయం చేయమన్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఇప్పుడు నాకేం కదంట, అపనమ్మకం అంటే ఇప్పుడు ఏముంది? ప్రసంగం అయితే విశ్వాసం ఉంది. హల్లెలూయా. కానీ ఒకవేళ రావచ్చు, అది రాకుండా మీరు నాకేం చేయండి? సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. అంటే అతని యొక్క వేదన, అతని యొక్క బాధ అర్థం చేసుకోగలం. హల్లెలూయా. సరే, మొత్తం మీద ఇక్కడ ఒక అపవిత్రాత్మ నిలబడుతుంది. ఏంటి? దీనికి ఒక ప్రగాఢమైన, ఒక ముఖ్యమైన గురి ఉంది. ఏంటి ఆ గురి? వానిని నాశనము చెయ్యాలి. హల్లెలూయా. ఇదేనంట, ఇది ముఖ్యమైన గురి. ఏంటి ముఖ్యమైన గురి? ఎవరు నాశనం చేయాలి? ఆ పిల్లోని ఏం చేయాలి? ఇప్పుడు నాశనము చెయ్యాలి. ఇది ముఖ్యమైన గురి. అట్లయితే ఇప్పుడు ఆ గురి కలిగి ఆ ఉద్దేశంతో అది తన పని ప్రారంభించేసింది. హల్లెలూయా. ఏం చేస్తుందని ఫస్ట్ పట్టుకుంటుందంట. అది ఇస్తుందని ఎప్పుడు ఉండదు మళ్ళీ పట్టుకొని. వారిని పట్టునప్పుడల్లా అది అంటే అది పట్టుకొని వాడు పడిపోతున్నాడు. అదే చేస్తుందంట, వాడు పడిపోతుందంట. వాడి అంటే అది అంటే వాడిని పడగొడుతుందా? స్టార్టింగ్ ఉంటుంది అది. అది ఎక్కడ వాడిని పట్టునో అది సంగతి. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నట్టు అది చెప్పాలి. పట్టుకొని చెప్పాలి. పట్టుకొని ఆ ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? నాశనం చేయాలి. ఉద్దేశం ఏంటి?
నాశనం చేయాలి. అలా నాశనం చేయడానికి అది ఏమి చేస్తుందంట? పట్టుకుంటుంది. పట్టుకొని ఏం చేస్తుంది? పడద్రోస్తుంది. అది సంగతి. హల్లెలూయా. ఇప్పుడు ఏనాడు అంటే ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా, ఇంతమందిలో నేను పడిపోయిన బ్రదర్ అనని వారు ఎవరైనా ఉన్నారా? అర్థమవుతుందా? నేను పడిపోయాను సిస్టర్, నేను పడిపోయాను బ్రదర్, మా కోసం ప్రార్థించండి, మేము పడిపోతున్నాము, మా కోసం ప్రార్థించండి అన్నవారు ఎవరు లేరు ఇక్కడ? అందరం ఆలమే. హల్లెలూయా. ఒకవేళ మనం బయటకు చెప్పకపోయినప్పటికీ మన ఆత్మలో, మన మనసులో అనేక పర్యాయములు, లెక్కలేని సార్లు ఈరోజు నేను పడిపోయా, ఈరోజు నేను ఎక్కడేమా పడిపోయా, ఇక్కడ నేను నిలబడలేకపోయాను, దీన్ని జయించలేకపోయానని ఎన్నోసార్లు మనం బాధపడ్డాం. హల్లెలూయా. కాబట్టి ప్రకారంగా అది పట్టుకోని ఏమవుతుందంట అంటే, పట్టుకోని అంటే ఇది ఎందుకు పడిపోతున్నాయి అంటే అది పట్టుకొని చేస్తుంది అంటే, ఒక విశ్వాసి, ఒక వ్యక్తి ఉట్టిగా పడిపోడు. అర్థమవుతుందా? ఒక వ్యక్తి పడిపోవాలంటే పడగొట్టే శక్తి ఒకటి నేను వెంబడిస్తుంది. దానికి టైం పాస్ కాదు, పరిగెట్లే కాదు, ఒక ప్రగాఢమైన, ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంది. ఏంటి ఆ ఉద్దేశం అంటే? నిన్ను నాశనం చేయుట. ఆ ముఖ్యమైన ఉద్దేశం కలిగి అది నిన్ను పట్టుకుంటుంది. పట్టుకుని చేస్తుంది, నిన్ను పడద్రోస్తుందంట. హల్లెలూయా. ఎప్పుడైనా పడిపోతే తల్లి వల్ల, తండ్రి వల్ల, అత్త వల్ల, మన వల్ల అనుకోకు. ఒక శక్తి పడిచేస్తుంది, నిన్ను పడగొట్టవాలని గురితో తీస్తుంది అది. హల్లెలూయా. కాబట్టి ప్రకారంగా అది పట్టుకొనేసినట్టుందని ఎక్కడ పడదొస్తుంది? ఎక్కడ పడదొస్తుంది అని చూస్తే నీళ్ళలోను అగ్గిలోను. ఎక్కడ పడేస్తుందంట? నీళ్ళలో పడేస్తుంది, అగ్గిలో పడేస్తుంది, మళ్ళీ వదిలేసిపోతుంది. వదిలేసి మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళా వస్తుంది, మళ్ళా పట్టుకుంటుంది, మళ్ళా పడేస్తుంది, వదిలేసి వెళ్ళిపోతుంది. దీని పని ఇదే. గురేంటి? నాశనం. నాకు ఇక్కడ డౌట్ వచ్చింది. నిజంగా వీరిని చంపాలనుకుంటే, వీరు నాశనం చేయాలి అనుకుంటే అగ్గులు వేస్తే కాలిపోతారు, నీళ్ళలో ముంచితే ఇచ్చిపోతారు. సరిపోయిందిగా. అవునా కాదా? ఇటేసినా మరణమే, అటేసినా మరణమే. చంపాలనుకుంటే చంపచ్చు కదా. హల్లెలూయా. చంపుట వారి గురి కాదు గాని నాశనం చేయడం వారి గురి. హల్లెలూయా. అట్లయితే కీర్తన రాస్తాడు, జిగటగల దొంగ ఊబిలో నుంచి, నాశనకరమైన గుంట నుంచి మన ప్రభు పైకెత్తువాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే. అట్లయితే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, నీళ్లు అనేది లోకమునకు సాదృశ్యంగా ఉంది. ఏంటి? నీరు అనేది లోకమునకు సాదృశ్యంగా ఉంది. ఇక్కడ రెండవది, అగ్ని అనేది ఆత్మ సంబంధమైన ఒక వాతావరణానికి సాదృశ్యంగా అర్థం చేసుకోవాలి మనం. హల్లెలూయా. ఇక్కడ ఏముంది? నీళ్లు అంటే ఏమని తెలుసుకోవాలి? లోకము. ఇక్కడ ఏముంది? అగ్ని. అగ్ని అంటే ఏమని తెలుసుకోవాలి? ఇక్కడ మనము ఒక ఆత్మ సంబంధమైన అగ్ని యొక్క వాతావరణం. హల్లెలూయా. ఓకే, మంచిదండి. అట్లయితే ఈ సాతాను ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఈ అపవిత్రాత్మ ఏం చేస్తుందంటే, ఏం చేస్తుంది? ఇటు పడేస్తుంది, అటు పడేస్తుంది. ఇప్పుడు అగ్నిలో పడి, నీళ్ళలో పడి ఒడ్డుకొచ్చాడు. వాడు ఎట్టుంటాడు ఇప్పుడు? బైబిల్ ఉందన్నమాట. వాడి స్థితి ఏంటి? నులివెచ్చని అంటే ఒకరోజు ఆడుతున్నాడు, ఒకరోజు నీళ్ళలో, మిగతా రోజులన్నీ అంటే వానికి ఈ వాతావరణం తెలుసు, ఈ వాతావరణము తెలుసు. అయితే ఇక్కడ లోకంలో ఉండలేక, అక్కడ ప్రభువులో ఉండలేక ఇప్పుడు ఆ వారమంతా నువ్వు వచ్చేది సతే ఆ వారమంతా అయిపోయింది, అదంతా అయిపోయింది, ఏదో అక్కడ వచ్చేసుకుంది. హై, అంత బతుకు కాదయ్యా. ఒక తీరమకు వస్తా. ఏం చేస్తాయిగా? నాకు లోకమొద్దు, పాపమొద్దు, డబ్బొద్దు, ఇవనేమొద్దు, నాకేం కావాలి? ప్రభువులో కావాలి అని మెల్లమెల్లగా తీర్మానం తీసుకుంటూ ప్రార్థన చేసుకోవడానికి, ఉపవాసడానికి తీర్మానంలోకి వస్తూ 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 మళ్ళా పట్టుతుంది. మళ్ళా పట్టుకొని కొడితే అవును బయటిగా
మళ్ళా కొనుక్కొని మళ్ళా పాస్టర్ వెళ్ళి ఏమై మళ్ళీ రావాలి. హల్లెలూయా. వీడి బతకండి ఇప్పుడు ఏమైతుంది? అటు ఇటు ఇటు. ఇప్పుడు చివరికి మైండ్ ఏమైంది అంటే అచ్చి ఇంక నా వల్ల కాదు, నేను ప్రభువును సేవించలేను, నేను పరిశుద్ధంగా ఉండలేను, ప్రభు యొక్క చిత్తమును నా పద్ధతిలో నేను నెరవేర్చలేను, నాకు చేత కాదు, ప్రభు నన్ను వదిలేశాడేమో, ప్రభు నా బతుకు ఇంకా కనికరపడేమో, నా బతుకు ఇంతే, అందుకే మేము చర్చికి వెళ్ళొద్దు, ఇంకా ప్రార్థించొద్దు, ఇంక ఉపవాసం ఉండొద్దు, లోకంలోకి వెళ్ళిపోదాం, కనీసం డబ్బులనే సంపాదిస్తాం, ఇంకా లోకంలో సుఖపడదాం, లోకంలో మనము కలిసిపోదాం అని తనకు తానుగా డిసైడ్ అయిపోయి లోకంకి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఇది నాశనం, ఇది నాశనము. హల్లెలూయా. రక్షించడానికి, విడిపించడానికి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి ప్రభువు పట్టుకుంటే నాశనం చేయడానికి, పడగొట్టడానికి వీడు పట్టుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ప్రకారంగా ఇది ఏం చేస్తుంది? ఇప్పుడు ఏం చేస్తుంది? ఇది చేస్తుంది. ఇంకో పని చేస్తుంది ఇది దయ్యం. ఏంటంటే ఎప్పుడైతే ఈ శక్తి, ఈ ఆత్మ ఇతనికి వచ్చేసిందో రెండు బంద్ అయిపోయినాయి. ఏమన్నాయి? రెండు బంద్ అయినాయి. ఒకటి చోటోడు అయిపోయాడు. ఏంటి? చోటోడు. రెండోది మగవాడు. వీడు మూగవాడు కాదు, చోటోడు కూడా మంచిగా అర్థం చేసుకోవాలి. వీడు మూగవాడు కాదు, చోటువాడు కాదు. కానీ ఎప్పుడైతే అపవిత్రాత్మిక ప్రభావము వీరిలోకి వచ్చేసిందో ఆ రోజు మొదలు ఏమైపోయింది? మూగవాడైపోయాడు, చోటువాడైపోయాడు. హల్లెలూయా. అట్లయితే మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు లేవు, ఇప్పుడు మన మెదక్ జిల్లా ఏరియా అంతా కూడా ఏంటంటే సాయంత్రం 6-7 అయితే ఆడళ్ళు మొగళ్ళు అనగా స్త్రీలు పురుషులు చాలా మంది చేసేవారు బాణమతి బట్టి ఏం చేస్తున్నవారు. నిజమా కదమ్మా? ఇప్పుడున్నారు ఎవరైనా? ఎవరు లేరు. ఎప్పుడు ఉన్నారా? దేవునికి స్తోత్రం. అయితే హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఎవరు వెళ్ళలేదు, ఇంకా సువార్థికుడు వెళ్ళలే. దేవునికి స్తోత్రం. కానీ నాకు తెలిసి అప్పటికి ఇప్పటికి 99% మారింది. నిజంగా చాలా ప్రభావం తగ్గింది. అంతే మన ఇంటి పక్కపడి బసరాజు ఉండే కదా, నేను కదా చూసిన ఆయన ఎంత బాడీ బిల్డర్, ఆయన మంచి చాలా బలవంతుడు. కథ మీ ఆడిపిల్లకి ఏడుస్తూనే అయిపోయాయి. ఒక 2-3 గంటలు రాత్రంతా ఏడుస్తూనే ఉండే పక్కపండే, అర్థం కాదు. హల్లెలూయా. ఎప్పుడైతే సువార్థికుల పాదములు, సువార్త చేయని ఆ పాదములు, ఆ ప్రభావము ఊర్లోకి వచ్చేసిందో ఆ ప్రభావం తగ్గిపోతా వచ్చింది. హల్లెలూయా. ఏ ఊర్లోకైతే నిజమైన సువార్థికుడు, అభిషక్తులు వెళుతా ఉన్నారో అక్కడ ప్రభావం అనేది తగ్గిపోయింది. హల్లెలూయా. ఏం లేదుగా వాడుకుంటాడో ఎవడన్నా కానీ ఆ దయ్యం పట్టినోడు ఉంటే అని ఏం చేయాలి? కాత ఫాస్టింగ్ ప్రకటించుకోవాలి, కూర్చోవాలి. ఇక ఎంత మటుకు ఆ అపవిత్రాత్మ వెళ్ళిపోయింది మటుకు అదే పని, వేరే పని లేదే లేదు. హల్లెలూయా. ఇప్పుడు దానికి అర్థమైంది. ఏమర్థమైంది? నేను ప్రజల్ని పిచ్చోళ్ళు చేస్తే, వాచే కేకలు వేపిస్తే, వాతావరణ బిడ్డలు బట్టలు చూపించుకుంటే ఎవరు వస్తున్నారు? దాని ఎరికి దేవుడు సంఘం వస్తుంది. హల్లెలూయా. దేవుడి సంఘం నాపై దాడి చేస్తుంది. కాబట్టి ఇప్పుడు కొంచెం ట్రెండ్ మార్చాలి. కొంచెం చేయాలి అంటే కొంచెం ఏం చేయాలి? ఎదగాలి, కొంచెం మార్చాలి. ఏం చేయాలి అని చూస్తే ఇప్పుడు తల్లితో మాట్లాడినా, తండ్రితో మాట్లాడినా, అక్కతో మాట్లాడినా, బావతో మాట్లాడినా, ప్రపంచంలో ఎవరితో మాట్లాడినా నాకేం ప్రాబ్లం చెప్పండి? ప్రపంచంలో పుట్టిన ప్రియుల ఎవరితోనే మాట్లాడినా నాకు ఎటువంటి డోకా ప్రాబ్లం లేనే లేదు. నా పనికి ఆటంకం కానే కాదు. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు నా పనికి, నా ముఖ్యమైన ఉద్దేశానికి ఆటంకం కలిగించాలంటే అసలైన మనతో మాట్లాడవద్దు. ఈ అసలైన వాడేవాడు అర్థమేమన్నా? ఈ అసలైన వాడేవాడు, అసలైన వాడేవాడు యేసయ్య. హల్లెలూయా. ప్రార్థన అనగా ఏంటి? దేవుడితోటి మాట్లాడట. ఇప్పుడు అప్పుడు అలా ఉండే, కానీ ఎప్పుడైతే ఇదేసింది అందరితో మాట్లాడు, అందరితో బాగుండు,
కానీ అసలైన వానితో మాట్లాడకుండా ఏమైతే మన గొంతు మూగబోయింది. హల్లెలూయా. ఒకప్పుడు గంటలైనా ఇంతసేపు ప్రార్థించామా అనిపించేది. ఏమైంది? ఈరోజు అందరితో మాట్లాడడానికి మనకి ఏముంది? సమయం ఉంది, ఫోన్లో బ్యాలెన్స్ కూడా ఉంది. కానీ రోజుకు 10 నిమిషాలు మోకాళ్ళపై ఉండి ప్రార్థించే నోరుందా? దేవుని సంఖ్యమా? ప్రభు రాకడ కనబడుతుంది. దేవుని పూల ఊదే ఆ సమయం ఆ గడియ త్వరలో ఉంది. ప్రభు ద్వారం దగ్గరే ఉన్నాడు. ఇలాంటి సమయంలో సంఘం ఏం చేయాలి? ప్రార్థనలో ఉండాలి, విశ్వాసంలో ఉండాలి, ప్రభు ప్రేమలో అది వర్తిల్లాలి, ప్రభుతో సహవాసం చేయాలి, ప్రభుతో గడపాలి. హల్లెలూయా. సభ అనుకుంది అందరితో కలిపేద్దాము, ఆయనతో విడదిద్దాము పెట్టుకుంది. అందరితో మాటలు కలపాలి. ఇప్పుడు ఎవరు ఫోన్ చేసినా ఎవరు కలిసినా గంటలు మాట్లాడతాం. కానీ ఇంటికి రాగానే ప్రార్థించగా ప్రార్థన మనసు రాదు. ఒకవేళ మనం ప్రార్థించిన బాడొక దగ్గర, మనసు దగ్గర, ప్రాణము మరో దగ్గర. అంటే ప్రార్థిస్తున్నామన్న పేరుంది, కానీ మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ ఆయన యొక్క ప్రభావము మన లోపట అనుభవిస్తున్నామా? హల్లెలూయా. ఇందాక మనం విన్నాం కదా, దాన్ని ప్రార్థిస్తుంది కొడుకంట ఒక గురి ఉంది. నా పాపాన్ని బట్టి, నా దిక్కమాన్ని బట్టి, నా దోషాన్ని బట్టి నేను కొన్ని కోల్పోయినాను, కొన్ని నష్టపోయినాను. వారిని మళ్ళీ ఏం చేసుకోవాలి? సంపాదించుకోవాలని దుఃఖంతో ఏడుస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. మనం గంటసేపు ప్రార్థించిన ఒక్క చుక్క నీళ్ళు రావు. కానీ ప్రార్థన అయితే అనగా మన ప్రార్థన ఏమైపోయింది? ఇప్పుడు మూగదయ్యం అంటే ఇంకేమనుకోకు. ఈ దయ్యం ఎలా పనిచేస్తుంది? ప్రార్థించకుండా, ప్రభుత్వం మాట్లాడకుండా నీ గొంతు మూగబోయింది అనగా నీ ఆత్మ గొంతు మూగబోయింది. సంఘం కొరకు, సంఘక్షేమం కొరకు, సువార్తల కొరకు నశించిపోతున్న ఆత్మ కోసము మా కాళ్ళపై కట్టుకొని కలిపి ఎండబెట్టుకొని తండ్రి అని ప్రార్థించే సంఘము నేడు పడుకుంది. హల్లెలూయా. సార్వత్రిక సంఘములో అనేకులు ఇదే స్థితిలోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఏమనంటే అంటారు, ఒకప్పుడు అలా ఒకప్పుడు ఇలా, మరి ఇప్పుడు ఏంటి అంటే హల్లెలూయా అన్నా కదా. ఈయనెవరు? మాట్లాడువాడే. కానీ ఎప్పుడైతే ఆత్మ వచ్చేసిందో ఏమైపోయింది? మనదంతా ఇప్పుడు అలా. అప్పుడు నేను ప్రార్థించేవారము, అప్పుడు ప్రార్థించేవారము. మరి ఇప్పుడు ఏంటంటే నేను పడిపోయినా బ్రదర్, నేను దిగజారిపోయినా బ్రదర్, ఎండిపోతున్నా బ్రదర్. ఎందుకు ఎండిపోతున్నా? దానికి కారణం ఏంటి? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? పరీక్షించినావా? పరిశోధించినావా? ఒక మాట చెప్పాలి. యెహోషువ గ్రంథములో 7వ అధ్యాయము చదువుకోండి. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయినారు. ఓడిపోగానే ఇప్పుడు ఏం కావాలి? పరిష్కారం కావాలి. ఏంటి ప్రభువా? వెళ్ళమన్నావు, వెళ్ళాము. జయమిస్తానన్నావు, ఇవ్వలేదు. ఏంటి పరిష్కారం? మేము ఓడిపోటకు, మేము పడిపోటకు, మేము కూటకు ఏమి కారణమని యెహోషువ ఎలుగెత్తి ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. అనగా పడిపోయినప్పుడు, ఓడిపోయినప్పుడు ఇప్పుడు యెహోవా యొద్దకు యెహోషువ వెళ్ళినాడు. హల్లెలూయా. అలా ప్రార్థిస్తున్నప్పుడు యెహోవా దేవుడు దానికి ఒక పరిష్కారాన్ని చూపించాడు. ఏంటి పరిష్కారం అంటే, ఇదిగో నీ జనులు నా ఆజ్ఞను అతిక్రమించి మన దోషులయ్యారు. అట్లయితే నేను మళ్ళీ జయమిస్తాను. నేను జయమి వద్దంటే రేపు వారిని ఏం చేయండి? పరిశుద్ధపరచు. ఏమన్నాడు? నేను జయమివ్వకంటే ముందు మరి ఏం కావాలి? నేను జయమిస్తా. నేను
కానీ జైవివాలంటే ఇప్పుడు ఏం కావాలి? సమాజము పరిశుద్ధపరచబడాలి. ఏంటి ఆ పరిస్థితులు అంటే ఆకాన్ని చంపుటయే పరిశుద్ధపరచబడట, పాపమును తీసివేయటయే పరిశుద్ధపరచబడట. హల్లెలూయా. అప్పుడు మనలో గొప్ప జయం దొరికింది. మనం పడిపోతున్నాం, ఎండిపోతున్నాం, నిర్గట్టిపోతున్నాం. గంట సేపు ప్రార్థించవలసిన మనం రోజుకు అర్ధగంట వాక్యం చదివే మనం కనీసము కొన్నిసార్లు మనకు బైబుల్ చదవడం కూడా కొంచెం ఇబ్బంది అయిపోతుంది. కారణం ఏంటి? ముందున్న ప్రార్థన జీవితం, ముందున్న విశ్వాసం, ముందున్న తగ్గింపు, ముందున్న సమర్పణ నేడేమైపోతుందంటే కరువు అయిపోతుంది. హల్లెలూయా. అనగా ఆత్మలో ప్రార్థించకుండా, ఆత్మలో ఆనందించకుండా, ఆత్మలో ఆరాధించకుండా మన గొంతు మూగబోతుంది. కారణం ఏంటి? కారణం ఏంటి? ఓకే, మీకుండి చోటు ఇవ్వకుడి, చోటు ఇవ్వకుడి. ఎవరికి అంట? ఆ భూమి తనకు చోటు అంటే అర్థం ఏంటి? చోటు ఇస్తే వస్తాడు. హల్లెలూయా. రెండో విషయం, ఒక వ్యక్తి యథార్థంగా ప్రార్థించాలన్నా, ప్రభువుని సేవించాలన్నా, ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చాలంటే ఏం పని చేయాలి? పని చేయాలి. ఎందుకంటే ప్రభువా ప్రభు అనిపించి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న తనిచి నుంచి ఇవ్వబడతాడు. అట్లయితే ఆ పరలోకమందున ఆ తనిస్తాము ఫస్ట్ ఏం వినాలి? ఫస్ట్ వినాలి. అందుకే యోహాను రాస్తున్నాడు, ఆత్మ చెప్పుచున్న మాట చెప్పగలవాడు వినుగాక. ఈరోజు ఎంతో మంది మనకు బంధువులు ఉన్నారు, ఎంతమంది స్నేహితులు ఉన్నారు, ఎవరెవరో తెలుసు మనకు. ఎవరు ఫోన్ చేసినా, ఎవరు పిలిచినా మనం వెళ్తాం, ఆదరిస్తాం, బలపరుస్తాం, సాయం చేస్తాం. వద్దని చెప్పట్లా, అది చెయ్యాలి కూడా. అది కానీ నేను పుట్టించిన ఒక దేవుడు ఉన్నాడు, నేను నిర్మించిన ఒక దేవుడు ఉన్నాడు. తన స్వరక్తం ఇచ్చి నేను కొన్న ఒక కాపరున్నాడు, ఒక విమోచకుడున్నాడు. ఏదానైనా ఆ కాపరి యొక్క స్వరాన్ని వినాలి. ఈ శరీరమందుగానే ఆ యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఆ క్రీస్తును, ఆ క్రీస్తు యొక్క మహిమను ఈ బంధం ఏం కావాలి? ఆయన ప్రత్యక్షపరచాలి అని ఆలోచిస్తున్నావా? వాక్యం అంటుంది, యేసయ్య అన్నాడు, నా గొర్రెయితే నా స్వరం వింటాయి, నన్ను వెంబడిస్తాయి, నేను వాటి నిజమును అనుగ్రహిస్తాను. హల్లెలూయా. కొలసి పత్రికలో మాట్లాడుతుంది, అదే దేవుని బూర అంట. ఇప్పుడు అది దేవుని బూర. ఎప్పుడైతే ఆ దేవుని బూర ఊదబడుతుందో, హల్లెలూయా, అప్పుడు ఏమవుతుంది? మంటి శరీరం మహిమ శరీరంగా మార్చబడి మధ్యాకాశానికి మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఇప్పుడు కాపరి స్వరం లేదు. ఈ కాపరి స్వరం విని మనము అది వింటామా? అది విన్నా ఈ మంటి మహిమ మార్చబడనా? పైకి ఎత్తబడతామా? పరీక్షించు. అనగా దేవుని స్వరము ఇటు రాకుండా, నీ స్వరము అటు వెళ్ళకుండా నీ గొంతును, నీ చెవుల్ని ఇది మూసేసింది. ఇప్పుడు చేస్తున్న భక్తి ఏంటి ఆయన చూస్తే? హల్లెలూయా. అటు తిట్టు రాని భక్తి, ఇటుదో అటు పోని భక్తి. ఈ సందర్భంలో ఒక వ్యక్తిని గుర్తు చేయాలి తప్పదు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక సేవకులు లేడు, ఒక సంఘము లేదు, ప్రోత్సాహపరచువారు లేరు, బలపరచువారు లేరు, గద్దించువారు లేరు, హెచ్చరించువారు లేరు. ఇది ఒక రోమియుడు, ఒక అన్యజనుడు. కానీ పరలోకము తెరవబడి పరలోకం నుంచి ఒక దూత వాళ్ళ ఇంటికి వచ్చేసింది. వచ్చామని తెలుసా? కొర్నేలి, కొర్నేలి, నీ ప్రార్థన, నీ ధర్మ కార్యములు ఎక్కడ? జ్ఞాపకార్థము అంట. హల్లెలూయా. మా ఇంట్లో మా దగ్గర కొన్ని జ్ఞాపకాలు ఉంచుకున్నా. పచ్చుడుగానే ఏమనిపిస్తుంది నాకు? ఇది పలానా సహోదరుడు ఇచ్చాడు. ఒక బీరు ఉంది, ఇచ్చిందే. ఒక తర్వాత ఏమంటారు, కూలర్ ఉంది, అది ఇచ్చిందే. ఇంకా అదేమంటారు, మనం పెడతాం కదా పాడైపోకుండా, ఫ్రిడ్జ్, అది కూడా. అంటే ఇప్పుడు మా నైట్లో చాలా ఉన్నాయి. ఏంటి? వాటిని చూడగానే ఇప్పుడు ఏం కొడుతుంది? ఇవి ఈ శిశువు కుటుంబం వచ్చినాయి. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు అక్క ఇచ్చింది, బావి ఇచ్చింది, ఎక్కడ ఉన్నాయి? మీ దగ్గర ఉన్నాయి, మీ వాళ్ళ దగ్గర ఉన్నాయి లేదా? హల్లెలూయా. అట్లయితే ఇంకో మాట చెప్పాలి. ఇక్కడ ఒక కూతుర్ని ఒక అత్తగారింటికి వస్తే ఏం చేస్తాం మీరు? అవి చూడాలి ఏముంటాయి? ఇవి అన్ని ఎక్కడి? మా తల్లి గారింటి అని మీకేమొస్తుంది? జ్ఞాపకం వస్తుంది. అదే విధముగా ఇప్పుడు
కొన్నేది జ్ఞాపకాలు లాంటివి. హల్లెలూయా చెప్పరా, హల్లెలూయా హల్లెలూయా. జ్ఞాపకార్థం ఏంటి? జ్ఞాపకార్థం కొన్నేలు చేసిన ప్రార్థన, అతను చేసిన ధర్మ కార్యములు ప్రభు దగ్గర ఆ ప్రార్థన చూడగానే, ఓ ఎవరి ప్రార్థన? కొన్నేలి ప్రార్థన అని ప్రభు చెప్పగలిగినంత జ్ఞాపకార్థం ఉంది అక్కడ. హల్లెలూయా. మరి మనదేముంది? హల్లెలూయా. ఏది? సోదముగానే మీరు పాపులు. కొన్నేలు చూస్తే ప్రార్థన. హల్లెలూయా. ఈ లోకంలోను పరలోకంలోను కొన్ని జ్ఞాపకార్థం ఉంటాయి. ఏది? ఉప్పు స్తంభం ఎవరిది? అదో జ్ఞాపకార్థం. అట్లయితే ఆ కొన్నేళ్ళు వల్ల మనం ప్రార్థన చేయకుండా దేవుడు అంటే పరలోకములకు నీ యొక్క హృదయానికి, పరలోకానికి, నీ ఇంటికి ఏమైపడింది? ప్రార్థన ద్వారా ఏమైంది? సాహసం ఉందా లేదా? ధరందా లేదా? ఎవరింటికి? కొన్నేరింటికి. పరలోకానికి ఇప్పుడేముంది? మరి కొన్నేళ్ళు గొంతును బిసికేస్తే, ఆత్మను బంధిస్తే, చెవులు మూసేస్తే, రెండునే ఇక్కడ. కొన్నేళ్ళు ప్రార్థన వెళ్ళింది. రెండవది దూత మాట వినింది. ఎవరు విన్నారు? కొన్నేలి విన్నాడు. అంటే ఎవరు మాట విన్నాడు? దూత మాట. అంటే ఈ అయ్యగారికి నోరు పని చేస్తుంది, చెవు పని చేస్తుంది. మరి మనం ఈరోజు మన పరిస్థితి అంటే ఎందుకు వెళ్ళని చూస్తే నీ నోరు బాగుంటే, నీ చెవి బాగుంటే దేవునికి నీకేముంటది? ఇప్పుడు సహవాసం ఉంటుంది. ఆయన సన్నిధిని, ఆయన మహిమను, ఆయన జీవమును నీవు అనుభవిస్తావు. అలా అనుభవిస్తున్నప్పుడు నువ్వు క్రీస్తు వలె మార్చబడతావు. నువ్వు క్రీస్తు వలె మార్చబడితే నువ్వు దేవుని యొక్క బూర వింటావు. ఆ బూర విన్నప్పుడు నువ్వు మొట్టకేసం చెప్తావు మహిమను దాల్చుకొని. దానికి ఇష్టం లేదు. దానికి ఏమి ఇష్టం ఉంది? నిన్ను నాశనం చేయుట. హల్లెలూయా. కాబట్టి నువ్వు ప్రాణం చేయకపోతే, దేవుని సన్నిధి అనుభవించకపోతే, ఆయన శబ్దం వినకపోతే ఎవరి మీద నువ్వు ఏమైతే మనం నిందలు వేయొద్దు. అది తప్పు. కానీ మనం చేస్తాం. ఏదైనా తప్పితే ఎదుగువారి మీద తక్కువ పంపేస్తాం. కానీ యోహాను గారు తీసుకుని వస్తారు. ఎవరిని? యోహాను గారు వేశారు. కొండపై పద్మాసం పడేశారు. అక్కడ ఎవరున్నాడు? ఎవరు? కానీ ఆయన ఊళ్ళలో ఉన్నప్పుడు సువార్త ఆపలే, ప్రార్థన ఆపలే, అడుగులు వేస్తూ కూడా. మరి మనం సంఘంలో ఉన్నా కష్టమే, ఇంట్లో ఉన్నా కష్టమే. ఎందుకు కష్టమవుతుంది? హల్లెలూయా. అనగా అటు ఇటేసి నేను ఒక నులివెచ్చని స్థితిలోకి తీసుకురావాలన్నదే దాని యొక్క ముఖ్య ఉద్దేశం. హల్లెలూయా. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. ఇప్పుడు ప్రభు అన్నాడు, ఎవడైతే ఉంటే ఎట్లుండు? చల్లగా ఉండు, లేకపోతే ఎట్లుంటుందంట? మరి ఇప్పుడు సంఘం ఎట్లా చేస్తుంది? అది అయితే జరిగే పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు జరిగే పరిస్థితి ఏంటి? ఇప్పుడు వేడిగా ఉన్నా, చల్లగా ఉన్నా, ఈ రోజు పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను నా నోటి నుండి ఉమివేగుదును. హల్లెలూయా. అంటే నువ్వు ప్రభులోకి వచ్చిన వారే, మన ప్రభులోకి వచ్చిన వారమే, ప్రభువులో ఉన్నవారమే. కానీ మరలా ఇప్పుడు వస్తున్నాం, మళ్ళీ బయటికి మనము వచ్చేస్తున్నాం. అలా నిన్ను నాశించడానికి అపవిత్రాత్మ నీ పైన గురి పెట్టుకుంటే. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రకారంగా దీని పరిష్కారం ఏంటి అంటే ఏం చేయాలి? విశ్వాసముతో ఏం చేయాలి? మనము ఆ తల్లి కేకలేయాలి. ఆ తల్లి ఎట్లయితే కేకలు వేసినాడు అలా కేకలు వేయాలి. అలా ప్రార్థించకుండా సాతాను ఏం పుట్టిస్తాడు? లోపల అవిశ్వాసాన్ని పుట్టిస్తాడు, అపనమ్మకాన్ని పుట్టిస్తాడు. అప్పుడు ఏం చెప్తావు? నీవే నాకేం చేయండి? సహాయం చేయి. నాలో అవిశ్వాసం రాకున్నట్లు ఏం చేయండి? సహాయం చేయండి అని ఆ తండ్రి వేడుకున్నట్టుగా మనం వేడుకోవాలి. హల్లెలూయా. ఇంకో వాక్యం ముగిస్తాను. లూకాసు వార్తలో ఒక మనం చూస్తాం, చదవసం లేదు. అక్కడ 18 సంవత్సరాల నుండి ఒక స్త్రీ ఉంది. ఏమంటే ఎట్లుందంట? ఆమెలో ఒక ఆత్మ ఉంది. ఆత్మ ఉందంటది బలహీనపరచు ఆత్మ. దయ్యము అంటే కింద పుట్టినట్లు ఏముంది?
ఆత్మ ఉంది. మన అంశం ఏంటి? మనం పోరాడున్నది శరీరులతో కాదుతో, మరి ఆత్మలతో. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు 18 సంవత్సరాలు ఏమైందంటే ఏమే బలహీనం ఏమైందంట. ఈ బలహీనత ఏంటని చూస్తే మెల్లమెల్లగా ఏమవుతుంది ఆమె ఏమవుతుంది? వంగిపోతుంది. ఎప్పుడు వంగిపోతుంది ఆమె? ఎప్పుడైతే అపవిత్రాత్మ వచ్చిందో అప్పటి నుంచి ఇప్పుడు స్టార్ట్ అయింది వంగుడు. అంతకంటే ముందు అది రావడంతో ఒకటి వంగింది, రెండుదంట బలహీనమైపోతుంది. అంతకంటే ముందు ఎవరు చెప్పండి? బలవంతుడు. అంటే ఇప్పుడు అపవిత్రాత్మ రావడంతో ఒకటి వంగిపోతుంది, రెండవది బలహీనమైపోతుంది. హల్లెలూయా. అట్లయితే ఈరోజు వెళ్దాం. పొరపాటున ఒకేసారి వంగిపోయినా, ఒకేసారి బలహీనమైపోయినా, ఒకేసారి పడిపోతే వెంటనే సేవకులు అందరూ ఏం చేస్తారు? ఫాస్టింగ్ పేరు పెట్టి అతను విడుదల పొందేంత మట్టుకు నాన్ స్టాప్ ఏం నడుస్తుంది? ప్రార్థన నడుస్తూనే ఉంటుంది. అలా చేయాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? అది బలహీనపరచాలే, కానీ ఇది నా వలననే ఈ వ్యక్తి అవుతున్నాడు, బలహీనమవుతున్నాడు సంఘానికి తెలియవద్దు, సేవకులకి అది పని చేస్తుంది. కానీ ఎవరికి అర్థం కాకుండా, ఎవరు గ్రహించకుండా దాన్ని పనిచేస్తుంది. చాప కింద నీరులాగా. హల్లెలూయా. సరే వచ్చింది. ఇప్పుడు వచ్చింది మెల్లమెల్లగేందంట వంగిపోయింది. మెల్లమెల్ల ఏమవుతుంది? ఇప్పుడు బలహీనమవుతుంది. హల్లెలూయా. చక్కగా ఉన్న ఈ స్త్రీ వంగిపోతుంది, బలంగా ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? బలహీనమవుతుంది. కారణం ఏంటి అంటే, ఇదే కారణం. ప్రపంచంలోని ఏ వ్యక్తి కారణం కాదు, కనిపించే ఏ వ్యక్తి కారణం కాదు, కనబడిన ఒక శక్తే కారణము. హల్లెలూయా. ఎగ్జాంపుల్ మీకు అలా చెప్తాను. ఒక సడన్గా చర్చి రావడం మనిషి అనుకోండి, అప్పుడు అందరూ ఏం చేస్తాం? మనం ప్రార్థిస్తాం, లేకపోతే ఇంటికి వెళ్ళి ఇక ఏదేదో ప్రయత్నం చేస్తాం. కానీ సాతాను కుటుంబం పైన కొత్తగా గురి పెట్టుకుంది అని ఇప్పుడు ఏం చేయాలి? వంపేయాలి, బలపరచాలి. ఎవడైతే వంగిపోయాడో అంటే ఎప్పుడైతే బలహీనమైండో అప్పుడు ఏమవుతున్నాడు? వంగిపోయినట్టు ఆటోమేటిక్ సాధనలోకి వెళ్ళిపోయినట్టు. ఇదంతా వేరే. అట్లయితే ఒకేసారి వంగిపోయినా, ఒకేసారి బలహీనైతే సంఘము చక్కగా గుర్తిస్తారు. అయితే ఇది ఏం చేస్తుంది అంటే, ఒకేసారి బలహీనపరచదు మనిషిని, స్టెప్ బై స్టెప్ చేస్తుంది. స్టెప్ బై స్టెప్ మనిషిని తీసుకెళ్తాను అనమాట. అట్లయితే మంచిగా చర్చకొచ్చి మంచిగా అన్నిట్లో బాగున్నారు. ఒక్కసారి ఒక వారం అనుకోండి, వెంట మనకు పోయి ఏం అంటే అర్జెంట్ పని ఉంది. ఓకే అంటే నమ్మకంగా వచ్చేవాడు, నమ్మకంగా ఉండేవాడు ఒక వారం నప్పి సేవలు అనమంటారా? ఏ సేవకు కూడా అంటే అంత అర్జెంట్ పని ఉంటే మాత్రమే వెళ్తా, లేకపోతే వేరేనే నమ్మకం అనమాట. రైట్. తర్వాత కొన్ని ఎలా అయింది, అప్పుడు 2 వారాలు కట్ అయిపోయింది. మళ్ళీ ఫోన్ ఏమంటారంటే అర్జెంటు పని. ఓకే మళ్ళీ వదిలేసా. ఇట్లా ఏం చేస్తుందంటే స్టెప్ ఒక వారం, తర్వాత 2 వారాల తర్వాత 3 వారాలు. ఇప్పుడు సేవకుడు ఏమని నమ్ముతున్నారంటే ఆ బ్రదర్ మంచివాడే, అసలు మంచిదే, కానీ అర్జెంటు పనుండడం వల్ల బయట చర్చ రావడము అట్లా చేస్తుంది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేసి దేవునికి అంటే ఇప్పుడు సేవకులకు కానీ సంఘానికి ఎటువంటి డౌట్ రాకుండా అనిపిస్తుంది మాట. హల్లెలూయా. పౌలు రాసిన ఎఫెసీయులకు అనుకుంటాను, ఫిలిప్పీయులకు అనుకుంటాను, మీరు క్రీస్తుతో కూడా లేవబడ్డ వారైతే ఇదంట మీరు పైన వాటినే వెతుకోండి. ఇప్పుడు పైన ఉన్న వాటిని వెతకాలంటే తలకాయ పైకి కిందకు ఉండాలా. ఇప్పుడు ఇదేమైంది? కారణం ఏంటి? హల్లెలూయా. ఒక వ్యక్తి ప్రార్థించట్లేదంటే, వాక్యం చదవట్లేదంటే వంగిపోయాడంట. దాన్ని వెలుగు శక్తి ఎవరు? దురాత్మనే. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రకారంగా అది తన పని తను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. హల్లెలూయా. కాబట్టి నెమ్మదిగా ఒకసారి ఆత్మ చేసింది, పడగొడుతుంది, దాని తర్వాత చోటు చేసింది, మూవని చేసింది. ఇంకో ఆత్మ చేస్తుంది
బలహీనం. ప్రార్థించాలని ఉంది కానీ ప్రార్థన చేయలేము. పరిగెత్తాలని ఉంది కానీ పరిగెత్తాలని. అన్నీ ఉన్నాయి, అన్ని చేయాలని ఉంది కానీ ఏది కాలం ఏంటి? మీకు లేదా? మనకు లేదా? మనకేముంది? పరిగెత్తాలి, అన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ ఉన్నా ఏమి చేయలేని బలహీనత. హల్లెలూయా. అనగా కాలంలో బలహీనత, చేతులలో బలహీనత. అంటే ప్రతి అవయవం ఇప్పుడు ఏమొచ్చేసింది? ఒక రకమైనటువంటి బలహీనత. హల్లెలూయా. ఎందుకు వచ్చేసింది? కొంతమంది గమనించండి, రాత్రి పగలు పనిచేస్తారు, ఎటువంటి అలసట రాదు. కానీ ప్రార్థన అనగానే, వాక్యం అనగానే, ఫాస్టింగ్ అనగానే కథ ఎక్కడ లేని అప్పుడే ఎట్లా వస్తుంది అర్థం. నడుము నొప్పి వచ్చేస్తుంది, ముఖాల నొప్పులు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. ఇక నా వల్ల ఏ ప్రతి ఆడవారు చెప్పు, ఆడవారు చేస్తారు కానీ ఇది ఆడవారుకా? కానీ ఏంటి అంత బరువు పని చేసే నువ్వు ఈ సులువుగా వెళ్ళిపోతున్నావు? అది చేస్తే దీనికి నష్టం లేదు, నీకు నష్టం, నీకు లాభం. అంటే ఎప్పుడైతే ఆ పని ఈ పని చేస్తావో అప్పుడు నీ ఆత్మ బలపరచబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఏదో ప్రకారం ఏం చేయాలి? బలహీన పరచాలి. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మనం అందరం కూడా మన కాలు ఎలాంటి బలహీనమైన కాలా కాదు, ప్రభు కోసం పరిగెత్తినటువంటి కాలే. ఈ చేతులు బలహీనమయ్యా కాదు, ప్రభు కోసం పనిచేసినవి. మన బాడీ అంటే ఇంకోటి మన తీర్మానం ఏంటంటే చచ్చినా బతికినా చెప్పండి మన సమర్పణ ఏంటి? ప్రభువే. హల్లెలూయా. కులము, మతం, బంధువులు అందరూ తోసేశారు అని అవు ఆ కొయవద్దు ఒంటరిగా ప్రభు కోసమే. మరి ఇప్పుడు 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 చెప్పండి, ఒకప్పుడు బలహీనుడా, ఇప్పుడు బలహీనుడా? మన ఎవరు చెప్పుకోవాలి? హల్లెలూయా. హల్లెలూయా. ఒకప్పుడు బలవంతురా, ఇప్పుడు బలవంతురా? ఒకప్పుడు ప్రధాన ఇప్పుడు ప్రధాన పరుడా? ఒకప్పుడు విశ్వాసం గలవారా, ఇప్పుడు విశ్వాసం గలవారా? ఒకప్పుడు పరిగెత్తినవారు, ఇప్పుడు పరిగెత్తున్నారా? ఏంటి దీన్ని బట్టి నేర్చుకుంటే ఏదో ఒక శక్తి మన గురిగా పెట్టుకుంది మనల్ని నాశనం చేయాలని. హల్లెలూయా. కాబట్టి దేవుని సంఘమా, దేవుని జనాంగమా, ఇలాంటి ఒక శక్తి మన మీద దాడి చేస్తుందని సంఘము అనగా దేవుని ఆత్మ ముందే గుర్తించి చెప్పాడు. ఏముందండి? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి. రెండవది ఏం కావాలి? సర్వాంగ కవచం మీరు ధరించుకోండి. ఇవి రెండు కలుగుంటే మీకు జయం దొరుకుతుంది. జయించిన వాడు పరలోకమందు ప్రభు యొక్క సింహాసనంలో వారు కూర్చుంటారు. హల్లెలూయా. ఒకవేళ మీరు ఓడిపోతే, మీరు నిలువ స్థితిలో ఉంటే మీరు అగ్నిపాలైపోతారు. లేవు సంఘం ఎత్తబడిన తర్వాత ఎన్ని శ్రమలు ఉంటాయి? సంఘం ఎత్తబడి 7 ఏళ్ళు శ్రమలు. హల్లెలూయా. అట్లయితే ఆ మహాశ్రమల కాలంలో చందమంటే చావు రాదు. అప్పుడంట పక్షాలు వస్తుంది. ఏంటి? పక్షాలు వచ్చి అది కేకలు వేస్తంట. అయ్యో అయ్యో అని అది కేకలు వేస్తంటే ఎవరు అంటే ప్రజలు పడుతున్నటువంటి ఆ ఇబ్బందిని చూడలేక, ఆ శ్రమ చూడలేక అది అయ్యో అని పక్షరాజులు కేకలేస్తాయంట. ఈ మాట ప్రకటన 7వ అధ్యాయం రాయబడుతుంది. హల్లెలూయా. శ్రమ మడి శ్రమ, శ్రమ మడి శ్రమ. ఎప్పుడైనా తెలుసా? ఇద్దరు సాక్షులు వచ్చి వాళ్ళు చనిపోయి 3 దినములు వారి శవములు ఆ యొక్క వీధుల్లో పడేయబడి 3వ దినమున వారు పైకి వెళ్ళబడిన తర్వాత ఇంకా సంపూర్ణ మహాశ్రమలు వస్తాయి. అప్పుడు పక్షిరాజు ఒక కేక్ అక్కడ వినబడతానమాట. హల్లెలూయా. చదవమంటే చావు రాదంట. ఎట్టు పోయినా చేదు నీళ్ళే. హల్లెలూయా. అది మనం సహించలేము, మనం తట్టుకోలేము కనుక మన కృప సమీపంగా ఉన్నప్పుడే ప్రవేడుకుందామా? 2 కాళ్ళు మూసుకోనండి. అందరూ మోకరించి దేవుని ఆత్మ దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తున్నాడు. ప్రియదేవుని సంగమ్మ, మీరు బలహీనంగా ఉండకూడదు, మీరు బలవంతులుగా ఉండాలి. మీరు సర్వాంగమునకు కవచం ధరించుకుని ఉండాలి. మీ కన్నైనా, మీ చెవైనా, మీ నాలుకైనా, మీ నోరైనా, మీ కాళ్ళకు, మీ చేతులకు, మీ వేళ్లకు, ప్రతి అంగానికి ఉండాలి కవచం ఉండాలి. తల్లి ఎంతో
నీ చెవి, ఎంతో నీ కాళ్ళు. అయ్యో సువార్త కోసం పరిగెత్తే కాళ్ళు. ప్రభు పరిచయం ఎక్కడా? నీ మోత ఎక్కడా? కింది కాదా? కిందికి రాయిపోలేదా? సంగమా సంగమా, నీ తల వంగిపోలేదా? నీ తల వంగిపోలేదా? నీ నడుము వంగిపోలేదా? ఆత్మస్వరం వింటున్నావా? ప్రభు కోసం పరిగెడుతున్నావా? అనేక దయ్యాల సమూహము, అనేకుల దయ్యాల సమూహము సంఘంపై దాడి చేస్తున్నది. మన కన్నులు తెరబడిన గాక, మన కన్ను తెరబడిన గాక, మన కాళ్ళు మళ్ళా ప్రభు యొక్క మహా శక్తిని పొందుగాక. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. మన చేతులు మరలా ప్రభు పొందుగాక. కృప కృప. హల్లెలూయా. వంగిపోయిన మన తల, మన నడుము తిరిగి దేవత్మ చక్క చేయుగాక. చక్కగా నిలబడు, చక్కగా నిలబడు, చక్కగా నిలబడు. నేను మాట్లాడతా, నేను మాట్లాడతా, నేను మాట్లాడతా, నేను మాట్లాడతా. యెహోవా ఆత్మ వచ్చి ఇతన్ని హల్లెలూయా. వంగిపోతున్న వాడారా, పైకి వైపుతున్న వాడారా, పొంగిన వాడారా, హల్లెలూయా. మనం ఒప్పుకున్నావా? ఒప్పుకుంటావా? గొప్ప దేవా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, బలవంతుడు వగు దేవా, నిత్యుడు వగు తండ్రి, సమాధాన అధిపతి, మీ నామమునకు లెక్కలేని వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా యొక్క స్థితిని, మా గతిని, మా వ్యక్తిగత జీవితాన్ని, మా బాహ్య జీవితాన్ని ఎరిగిన వాడు నీవే. మీ కళ్ళకు మరగినది కూడా లేదు 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 లేదు. అయ్యా, మేము ఏ ప్రకారంగా బలహీనపరచబడుతున్నాము, ఏ ప్రకారం మేము పడిపోతున్నాము, ఏ ప్రకారం మా యొక్క గొంతు మొగబోతున్నదో, ఏ ప్రకారం మా చేయి ప్రభువా తండ్రి చోటువారిగా మారిపోతున్నామో, ప్రతి విషయాన్ని దేవా మీరు మా కళ్ళ కట్టటు చూపించేందుకు మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా మీకు స్తోత్రం. అలుపుల భయగ్గులం, బలహీనము, తృణికింపబడినటువంటి వారము దేవా మీకు స్తోత్రము. మన దాటి వెళ్ళక మీ స్వరాన్ని వినిపించిన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ మహా శక్తి ద్వారా ఒక్కొక్కరు మీరు బలవంతులుగా చేయండి ప్రభువా. సర్వాంకవచం ప్రభువా మేము ధరింపజేయండి. శక్తినిచ్చేవాడవు నీవే, మనం బలపరచేవాడవు నీవే, సర్వాంకవచం ధరింపజేయవాడవు నీవే. కాబట్టి దేవా మీకు స్తోత్రములు. నిరక్షపరులుగా, చోటివారిగా, మగవారిగా బలదిగి ఉండకుండా దేవా మీ శక్తిని పొందుకొని సర్వాంకవచం ప్రేమ పొందుకున్న వారమై దేవా, శూరుడుగా, యుద్ధవీరులుగా దేవా తండ్రి, ఆయా తండ్రి వాడిని జయించువారిగా దేవా తండ్రి ప్రభువా మీ యొక్క మిమ్మల్ని ప్రత్యక్షపరచువారిగా ఒక్కొక్కరిని మీరే సిద్ధపరచండి. బలహీనుల్ని బలపరచండి, కుంగిన వారిని లేవనెత్తండి, రోగంతో ఉన్న వారిని స్వస్థపరచండి. ఆయా ఆత్మ సంబంధమైన శర సంబంధమైన ఒక ఎదుగుదల ప్రభావ అభివృద్ధి ప్రభువా తండ్రి వారిని కలిగించండి, సహాయం చేయండి. మహాశక్తి మీ మహిమైశ్వర్యము దేవా మీరు మా అందరి యొక్క మంటి గటలో మీరు కుమర్చమని నేను బ్రతిమలాడుచున్నాము. స్తోత్రములు అయా సహాయం చేయండి. నిన్న ప్రతి మాట మా అందరి హృదయాలలో, జీవితాల్లో నీరు కట్టి ఫలింపజేయండి. మనందరినీ సజీవయాగంగా సంపూర్ణముగా మీకే సమర్పిస్తూ సమస్తమయము చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడుగుచున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడొచ్చిన మనకును లోకంలో ఉన్న సకల పవిత్రులకు సదాకాలం తోడ నడిపించుగాక. ఆమేన్. అందరికీ